మనం ప్రమోట్ చేసుకోవచ్చు, మన బిజినెస్ ని కూడా మనం ప్రమోట్ చేసుకోవచ్చు, లేదా ఫ్రీలాన్సింగ్ కూడా వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. సో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకున్నాం అంటే 2 కాన్సెప్ట్స్ నేర్చుకుంటామండి. ఇక్కడ ఒకటి అడ్వర్టైజరు, రెండోది పబ్లిషర్ అన్నమాట. మనం ఏదైనా మార్కెటింగ్ మనం కోర్స్ చేస్తున్నాం అంటే అందులో 2 కాన్సెప్ట్స్ ఉంటాయండి. ఒకటి అడ్వర్టైజర్ ఉంటాడు, రెండోది పబ్లిషర్ ఉంటాడండి. అడ్వర్టైజర్ అంటే ఏంటి, పబ్లిషర్ అంటే ఏంటి? ఓకే, అడ్వర్టైజర్ అంటే ఏంటి? ఎవరికైతే బిజినెస్ ఉందో వారి యొక్క బిజినెస్ ని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి ప్రమోట్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో లేదా బిజినెస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం అడ్వర్టైజర్స్ అని చెప్తున్నామండి. మరి పబ్లిషర్ ఎవరంటే ఏ ప్లేస్ లో అయితే యాడ్ విజిబిలిటీ అవుతుందో ఆ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని మనం పబ్లిషర్ అని చెప్పి అంటున్నాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఆన్లైన్ లో తీసుకున్నాం అనుకోండి, లేదా ఆఫ్లైన్ తీసుకున్నాం అనుకోండి. ఆఫ్లైన్ లో మనం తీసుకునేటప్పుడు మనకి యాడ్ ఏంటంటే బ్రోచర్స్ కానీ, పాంప్లెట్ కానీ. వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుందా? మ్యూట్ చేసుకోండి, ఇద్దరు మ్యూట్ చేయండి. మ్యూట్ చేయకపోతే డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, మ్యూట్ చేసుకోండి. చూడండి, మనం ఇట్లా తీసుకునేటప్పుడు మనకి ఆఫ్లైన్ అడ్వర్టైజ్మెంట్ చేసిన లేదా ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ చేసిన మార్కెటింగ్ అనేటప్పుడు 2 కాన్సెప్ట్స్, ఒకటి అడ్వర్టైజర్ ఉంటాడు, రెండోది పబ్లిషర్ ఉంటాడు అనమాట. సో మనకి అడ్వర్టైజర్ అంటే ఏంటి, పబ్లిషర్ అంటే ఏంటి ఫస్ట్ అర్థం అవ్వాలి. అడ్వర్టైజర్ అంటే ఏంటంటే మనకి ఎవరికైతే బిజినెస్ ఉందో ఆ బిజినెస్ పీపుల్ వాళ్ళ యొక్క బిజినెస్ ని ప్రమోట్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు మనం అడ్వర్టైజర్స్ అని చెప్పి చెప్తున్నామండి. వాళ్ళు ప్రమోట్ చేసే యాడ్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ డిస్ప్లే అవుతుంది కదా, ఆ డిస్ప్లే అయ్యే ప్లేస్ ని మనం పబ్లిషర్ అని చెప్పి చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఆఫ్లైన్ మార్కెటింగ్ తీసుకుందామండి. ఆఫ్లైన్ మార్కెటింగ్ అనేటప్పుడు మనకి దాన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అని చెప్తారు, లేదా దాన్ని ఆఫ్లైన్ మార్కెటింగ్ అని కూడా చెప్తారు. అంటే పేపర్స్ ఇవ్వడం, బ్రోచర్స్, పాంప్లెట్స్, లేదనుకుంటే టీవీ అడ్వర్టైజ్మెంట్, లేదా సినిమా థియేటర్ అడ్వర్టైజ్మెంట్, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఆఫ్లైన్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. దీన్నే ట్రెడిషనల్ మార్కెటింగ్ అని కూడా చెప్తాం. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు నా యొక్క యాడ్ నేను ఒక సినిమా థియేటర్లో ఇచ్చాను అనుకోండి, ఇక్కడ నేను అడ్వర్టైజరు, ఆ సినిమా థియేటర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పబ్లిషర్ అనమాట. ఎందుకు పబ్లిషర్ అంటే నా యొక్క యాడ్ వాళ్ళ యొక్క సినిమా థియేటర్లో డిస్ప్లే చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పబ్లిషర్ అండి. నేను యాడ్ ఇస్తున్నాను కాబట్టి నేను అడ్వర్టైజర్ అనమాట. అంటే ఒక బిజినెస్ కి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి అనుకుంటే మనకు కంపల్సరీగా ఎవరు కావాలండి, పబ్లిషర్ కూడా నీడ్ అన్నమాట. ఓకే, సో మనం బిజినెస్ చేయాలంటే అడ్వర్టైజర్ మనం ఉన్నంత మాత్రం అయిపోదండి. మనతో పాటు ఎవరు ఉండాలి, పబ్లిషర్ ఉండాలి. అంటే మన యొక్క యాడ్ డిస్ప్లే అవడానికి ఒక ప్లేస్ కావాలి. సో అందుకే ఇక్కడ మీరు ఈ కోర్స్ నేర్చుకునేటప్పుడు టోటల్ గా మనకి పబ్లిషర్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు, అడ్వర్టైజర్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటారండి. సో ఇది మనకి ఆఫ్లైన్ కి వచ్చేసరికి. మరి ఆన్లైన్ కి వచ్చేసరికి మనకి ఏంటి, ఆన్లైన్ కూడా సేమ్ అదే స్ట్రాటజీ అండి. సో పబ్లిషర్ ఉంటాడు, అడ్వర్టైజర్ ఉంటాడు. సో ఇక్కడ మనకి పబ్లిషర్ కి అడ్వర్టైజర్ కి రెండింటికి సేమ్ సోర్స్ అండి. మీకు ట్రెడిషనల్ మార్కెటింగ్ వచ్చేసరికి ఇప్పుడు నేను నా యొక్క యాడ్ నేను సినిమా థియేటర్లో ఇవ్వచ్చు, లేదంటే టీవీలో ఇవ్వచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సినిమా థియేటర్లో నాకు యాడ్ ఇచ్చినా లేదా టీవీలో ఇచ్చినా నేను ఇక్కడ అడ్వర్టైజర్ అండి. పబ్లిషర్ ఎవరంటే అక్కడ సినిమా థియేటర్ అనేది పబ్లిషర్. అలాగే ఇప్పుడు నేను టీవీ ఇచ్చాను, టీవీలో యాడ్ ఇచ్చాను, టీవీ అనేది పబ్లిషర్ అండి. లేదా నేను బ్రోచర్స్ పాంప్లెట్ పంపమని ఒక క్యాండిడేట్కి ఇచ్చాను అనుకోండి, ఆ పాంప్లెట్ ఏదైతే ఉందో అది పబ్లిషర్ అనమాట. సో ఇక్కడ మనకు ఒక అడ్వర్టైజరు ఇప్పుడు నా యొక్క యాడ్ సినిమా థియేటర్లో డిస్ప్లే అవ్వాలంటే నేను ఏం చేయాలండి, సినిమా థియేటర్ ఓనర్కి నేను కొంత అమౌంట్ పే చేయాలి. లేదనుకుంటే నా యొక్క యాడ్ నేను టీవీలో ఇస్తున్నాను అనుకుంటే ఆ టీవీ ఛానల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను అమౌంట్ పే అట్లా అమౌంట్ పే చేస్తేనే వాళ్ళు నా యొక్క యాడ్ని వాళ్ళ యొక్క టీవీలో కావచ్చు, లేదనుకుంటే సినిమా థియేటర్లో కానీ ప్రమోట్ చేస్తారనమాట. సో అక్కడ మనకి ఏమవుతుంది, పబ్లిషర్గా వాళ్ళు మనీ అనేది ఎర్న్ చేస్తున్నారనమాట. అక్కడ ఎవరు, సినిమా థియేటర్ ఓనర్ కావచ్చు, లేదనుకుంటే టీవీ ఛానల్ ఓనర్ కావచ్చు. ఓకే, ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్ వచ్చేసరికి. కానీ మనకి డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసరికి మనకి సింపుల్ గా చెప్తున్నా మనకి అప్పుడు కూడా మనకి 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి పబ్లిషర్, రెండోది అడ్వర్టైజర్. సో ఇక్కడ మనకి పబ్లిషర్ గా వర్క్ చేయాలన్నా లేదా అడ్వర్టైజర్ వర్క్ చేయాలన్నా మనకుండే సోర్స్ ఏంటంటే 3 సోర్స్ అండి. ఒకటి వెబ్సైట్, రెండోది వీడియో, మూడోది మొబైల్ అప్లికేషన్స్ అండి, మొబైల్ యాప్స్ అన్నమాట. ఈ 3 సోర్స్ ని యూజ్ చేసుకుని మనం డిజిటల్ మార్కెటింగ్ లో ఏదైనా పబ్లిషర్ గా కావాలంటే పబ్లిషర్ గా వర్క్ చేయొచ్చు, లేదా అడ్వర్టైజర్ కావాలంటే అడ్వర్టైజర్ కూడా మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. అంటే మన దగ్గర ఈ 3 సోర్స్ ఉన్నాయనుకోండి,
ఈ 3 సోర్స్లో మీరు ఒకవేళ బిజినెస్ కావాలంటే బిజినెస్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే పబ్లిషర్ కావాలంటే పబ్లిషర్గా వర్క్ చేయొచ్చు. పబ్లిషర్గా ఫస్ట్ మనం ఎట్లా వర్క్ చేస్తాము చూడండి. ఒకవేళ మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫస్ట్ మనం ఎక్కడ సెర్చ్ చేస్తామండి? ఎక్కడ సెర్చ్ చేస్తామండి? ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్లోనే సెర్చ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చూడండి, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాను అనుకుందాం, లేదా ఇంకా ఏదో నాకు మెహందీ డిజైన్స్ కావాలి, లేదనుకోండి ఇంకా నాకు ఇంకా ఏమైనా నాకు డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ నేను క్లారిఫై చేసుకోవాలనుకుంటున్నా. సో అటువంటిప్పుడు మనం ఎక్కడ సెర్చ్ చేస్తామండి? గూగుల్లోనే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాను అనుకుందాం, గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పి ఇట్లా మనం టైప్ చేసాం అనమాట. ఎప్పుడైతే గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పి టైప్ చేసామో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ మనం చూసుకుంటే క్రోర్స్ ఆఫ్ వెబ్ పేజెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం తీసుకుంటే క్రోర్స్ ఆఫ్ వెబ్ పేజెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఆలోచించండి, ఎందుకు ఇన్ని వెబ్ పేజెస్ ప్రిపేర్ చేశారు? రీజన్ ఏంటి? ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ అనేది మనకి ఎటువంటి బిజినెస్ అయితే కాదు, కానీ ఇక్కడ చూస్తే మనకి నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ మనకి ప్రిపేర్ అయ్యి ఉన్నాయి. అలాగే ఇంకా నాకు మెహందీ డిజైన్, ఫర్ ఎగ్జాంపుల్ మెహందీ డిజైన్స్, ఇక్కడ మెహందీ డిజైన్స్ అని తీసుకున్న ఇన్ని క్రోర్స్ ఆఫ్ రిజల్ట్స్ ఉన్నాయి. సో మనకి ఏదైనా డౌట్ వచ్చి మన గూగుల్లో టైప్ చేసామనుకోండి, నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఇట్లా మనకి ఓపెన్ అవుతూ ఉన్నాయి. సో రీజన్ ఏంటి? సో ఇవి ఎటువంటి బిజినెస్ వెబ్సైట్స్ కాదు, కానీ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇట్లా వెబ్సైట్స్ మనకి బిల్డ్ చేస్తుంది. రీజన్ ఏంటంటే ఇందులో మీరు ఏదైనా ఒక వెబ్సైట్ని ఇట్లా ఓపెన్ చేశారనుకోండి, ఈ వెబ్సైట్స్ పైన యాడ్స్ మనకి విజిబిలిటీ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ యొక్క వెబ్సైట్ పైన యాడ్స్ విజిబిలిటీ అవుతాయి. యాడ్స్ విజిబిలిటీ అవ్వడం వలన ఈ వెబ్సైట్ ఓనర్కి మనీ జనరేట్ అవుతుంది అనమాట. సో ఈ వెబ్సైట్ ఓనర్కి మనీ జనరేట్ అవుతుంది. చూడండి, కస్టమర్ ఈ యొక్క యాడ్ని చూసినా లేదా క్లిక్ చేసినా ఇక్కడ ఈ వెబ్సైట్ ఓనర్కి మనీ జనరేట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ వెబ్సైట్ ఓనర్ ఎట్లా పనిచేస్తుందంటే పబ్లిషర్గా పనిచేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే యాడ్స్ బై గూగుల్ కనిపిస్తుంది కదా కర్సర్, యాడ్స్ బై గూగుల్ అంటే ఈ యాడ్ని చూసినా లేదా క్లిక్ చేసినా ఈ వెబ్సైట్ ఓనర్కి మనీ జనరేట్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఈ వెబ్సైట్ తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఇది తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా చూడొచ్చు మీకు యాడ్స్ విజిబిలిటీ అవుతాయి అనమాట. యాడ్స్ బై గూగుల్ అండి, ఇక్కడ మనం చూసినా కూడా యాడ్స్ విజిబిలిటీ అవుతుంది. అలాగే ఇక్కడ చూసుకున్నా కూడా యాడ్స్ మనకి విజిబిలిటీ అవుతూ ఉన్నాయి అనమాట. ఇట్లా మనకి మన యొక్క వెబ్సైట్ మనం ఇట్లా ప్రిపేర్ చేసుకొని గూగుల్ నుంచి మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఈ కాన్సెప్ట్ మనం ఏమంటున్నామంటే గూగుల్ యాడ్సెన్స్ అని చెప్పి చెప్తున్నాం. సో ఒకవేళ మీరు గూగుల్ యాడ్సెన్స్ మీరు ప్రిపేర్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఉంచండి, గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, మన యొక్క వెబ్సైట్కి మనం ఏ విధంగా ఇంటిగ్రేట్ చేసుకొని గూగుల్ నుంచి మనం ఏ విధంగా మనీ ఎర్న్ చేయొచ్చు అనేది మీకు క్లాస్లో వస్తుంది అనమాట. అంటే ఈ అకౌంట్ క్రియేట్ ప్రాసెస్, అలాగే మన యొక్క వెబ్సైట్కి ఏ విధంగా ఇంటిగ్రేట్ చేసుకుంటాం, మనం ఏ విధంగా గూగుల్ నుంచి మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనేది క్లాస్లో వస్తుంది అనమాట. ఇది మన ఫస్ట్ గూగుల్ నుంచి మన మనీ ఎర్నింగ్ సోర్స్ అనమాట. సెకండ్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి, మనకి యూట్యూబ్ ఓపెన్ చేసాం అనుకోండి, నెంబర్ ఆఫ్ పీపుల్ ఇక్కడ మనకి చూస్తే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇట్లా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. వీళ్ళకి ఏంటి ప్రాఫిట్? చూడండి, ఇక్కడ కొన్ని సినిమా వీడియోస్ ఉంటాయి, కొన్ని నార్మల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోస్ ఉంటాయి, ఇట్లా డిఫరెంట్ వీడియోస్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇంకేంటి లాభం? మూవీ అనుకోండి, ఇప్పుడు వాళ్ళ యొక్క మూవీని మనం ప్రమోట్ చేస్తున్నారు, దానివల్ల వాళ్ళకి మూవీ ప్రమోషన్ అవుతుంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ చూడండి, ఇటువంటి వీడియోస్ పెట్టారు, వీళ్ళకి ఏంటి లాభం? రీజన్ ఏంటంటే ఇక్కడ మనం ఏదైనా ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి, ఈ యొక్క వీడియో ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి ఇట్లా యాడ్ విజిబిలిటీ అవుతుందండి. ఇక్కడ మనకి యాడ్ విజిబిలిటీ అవుతుంది. ఇట్లా యాడ్ విజిబిలిటీ అవ్వడం వలన ఇక యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఉందో యూట్యూబ్ ఛానల్కి మనీ అనేది ఎర్న్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో యూట్యూబ్ ఛానల్ పీపుల్ మనీ అనేది ఎర్న్ చేస్తూ ఉన్నారనమాట. ఎట్లా అంటే ఈ వీడియో పడి యాడ్ విజిబిలిటీ అవడం వల్ల ఈ ఛానల్ ఓనర్కి మనీ జనరేట్ అవుతుందండి. ఈ కాన్సెప్ట్ మనం ఏమంటున్నామంటే యూట్యూబ్ ఎర్నింగ్స్ అని చెప్పి చెప్తాం అనమాట. అలాగే యూట్యూబ్ నుంచి మనకు మనీ రావాలన్న రిక్వైర్మెంట్ అకౌంట్ వచ్చేసి గూగుల్ యాడ్సెన్స్ అండి. మీరు గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ యూజ్ చేసుకొని మీరు యూట్యూబ్ నుంచి కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నా యొక్క యాడ్సెన్స్ అకౌంట్ మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇట్లా మనకి గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ మనం తీసుకొని మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. నా యొక్క వెబ్సైట్ ఇక్కడ మనం చూడు త్రిబుల్ జాబ్స్ అని చెప్పి నా యొక్క వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ నుంచి నేను ప్రీవియస్గా మనీ అనేది ఎర్న్ చేస్తూ, ప్రజెంట్ అయితే నేను వర్క్ చేయట్లేదు, నేను టైం అడ్జస్ట్ చేసుకోలేక క్లాసెస్కి
చూడండి ఇక్కడ మనం చూడొచ్చు మనీ ఎట్లా మనం ఎర్న్ చేయొచ్చు. సో ఇండియాలో మనకి ఇట్లా మనీ జనరేట్ అవుతుందండి. యుఎస్ లో ఎందుకంటే ఎక్కువ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇండియాలో రూపీస్ మనకి పేమెంట్ వచ్చేది యుఎస్ లో అనుకోండి డాలర్ రూపంలో వస్తుంది కాబట్టి ఎక్కువ అమౌంట్ ఇంకా జనరేట్ అవుతుంది అనమాట. యాడ్స్ బై గూగుల్ అని చెప్పి ఇలా కనిపిస్తుంది చూడండి, యాడ్స్ బై గూగుల్. ఇది నా యొక్క వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్ నుంచి నేను మనీ ఎర్న్ చేస్తున్నాను. ఆ ఎర్నింగ్స్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మీరు అక్కడ వెబ్సైట్ అబ్జర్వ్ చేస్తే నేను 2016లోనే కంటెంట్ వేయడం ఆఫ్ చేసేసానండి. టైం అడ్జస్ట్ చేసుకోలేక 2016లో నేను కంటెంట్ ఆఫ్ చేసుకున్నాను. కానీ నాకు లాస్ట్ పేమెంట్ ఇక్కడ చూడొచ్చు. లాస్ట్ పేమెంట్ వాజ్ ఇష్యూడ్ సెప్టెంబర్ 2021 2019 అని చెప్పి నాకు $100 కూడా జనరేట్ చేసి చూపిస్తుంది. నా యొక్క కంప్లీట్ నేమ్, నేను ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నాను, నా యొక్క ప్రీవియస్ ఎర్నింగ్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఆల్ టైమ్ మనం ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నాము ఏంటి అనేది మనం ఇక్కడ చూడొచ్చండి. సో ఇక్కడ ఇండియాలో ఈ విధంగా మనకి ఎర్నింగ్స్ ఉంటాయండి. యూఎస్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. చూడండి నేను 2014 నుంచి దీనిపైన నేను వర్క్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి ఎర్నింగ్స్ మొత్తం ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. సో మీరు ప్రాపర్గా వర్క్ చేశారు అనుకోండి, ఇక్కడ మీకు ప్రాపర్గా మీరు వర్క్ చేస్తూ ఉన్నారు అనుకోండి, మీకు కంటిన్యూగా మనీ అనేది జనరేట్ అవుతూ ఉంటుందండి. చూడండి ఇక్కడ మనం చూడొచ్చు నవంబర్ మంత్ నుంచి మనం ఇక్కడ చూసుకోవచ్చు మనకి పేమెంట్ డైరెక్ట్ మనకు బ్యాంక్ అకౌంట్కే పేమెంట్ క్రెడిట్ అవుతూ ఉంటుందండి. నవంబర్, డిసెంబర్, జనవరి, చూడండి ఫిబ్రవరి. సో మీరు వర్క్ చేస్తూ ఉంటే ఇప్పుడు మీకు అలా కంటిన్యూగా వస్తూ ఉంటుందండి. ఇక్కడ మే మంత్ మనం ఇక్కడ చూసుకోవచ్చు, జూన్ మంత్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అంటే ఇట్లా మనకి కంటిన్యూగా మనకి పేమెంట్ తీసుకురావచ్చు అనమాట. ఇట్లా మనకి మనీ జనరేట్ అవుతుంది. చూడండి నవంబర్ ఎవ్రీ మంత్ మనకి 21st పేమెంట్ వస్తుందండి. మనకి ఏషియన్ రీజియన్ పీపుల్కి ఏంటంటే సింగపూర్ లొకేషన్ నుంచి మనకి పేమెంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్కే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇట్లా మనకి మనీ జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎవ్రీ మంత్ మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఎవ్రీ మంత్ 21st మనకి పేమెంట్ జనరేట్ అవుతుంది అనమాట. ఇట్లా మనం చూడొచ్చు. సో ఇది ఓన్లీ గూగుల్ యాడ్సెన్స్ నుంచేనా? అవునండి, గూగుల్ యాడ్సెన్స్ నుంచి ఎర్నింగ్స్ మాత్రమేనండి ఇట్లా. ఓకే, సో $868 ఇట్లా మన గూగుల్ నుంచి మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు అండి. ఇది మనకి ఫస్ట్ సోర్స్ అనమాట. సో ఇప్పుడు మీకు ఏదైతే వెబ్సైట్ చూపించినా ఆ వెబ్సైట్ నుంచి మీకు మనీ ఎర్నింగ్స్ అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు ఆ వెబ్సైట్ నేమ్ కూడా ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. మనం ఏదైతే అకౌంట్ తీసుకుంటున్నామో ఆ అకౌంట్ లో ఇక్కడ మనకి వెబ్సైట్ నేమ్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఇట్లా మనం చూస్ చేసుకుని మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చండి. ఇది గూగుల్ నుంచి మనం ఒకటి వెబ్సైట్ మనం ప్రిపేర్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు, రెండోది యూట్యూబ్ వీడియోస్ మనం ప్రిపేర్ చేసుకోవడం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఈ 2 సోర్స్ నుంచి కూడా మనం మనీ అనేది ఆన్లైన్ లో ఎర్న్ చేయొచ్చండి. ఇది ఫస్ట్ మనకి అడ్వాంటేజ్ అనమాట కోర్స్ నేర్చుకోవడం వల్ల. సెకండ్ వన్ ఏంటంటే మనకి ఎఫిలియేట్ మార్కెట్ నుంచి కూడా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు అండి. ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేటప్పుడు చూడండి మనకి ఏదైనా ఒక రిక్వైర్మెంట్ కావాలనుకోండి, అంటే డిస్కౌంట్స్ కావాలి, అప్పుడు మనం ఏం చేస్తామండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇండియన్స్ అనుకోండి, ఇండియన్స్ లో మనకి డిస్కౌంట్స్ కావాలి అనుకునేటప్పుడు ఫ్లిప్కార్ట్ కూపన్స్ లేదా ఫ్లిప్కార్ట్ డిస్కౌంట్ కూపన్స్ అని చెప్పి ఇట్లా మనం టైప్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ మనం చూసుకునేటప్పుడు ఇవి ఫ్లిప్కార్ట్ ఇట్లా మనం టైప్ చేస్తున్నాం. ఇక్కడ చూడగానే మనకి ఫ్లిప్కార్ట్ అనేది టాప్ లో ఎక్కడ కనిపించదండి. సమ్ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఇట్లా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తే గ్రాబ్ ఆన్ అని, కూపన్ దునియా అని, చూడండి ఫ్లిప్కార్ట్ అయితే ఏమి రావట్లేదండి. ఇక్కడ జౌటన్ అని చెప్పి ఇక్కడ మన ద హిందూ అని చెప్పి ఇట్లా మనకి కూపన్ గురు అని చెప్పి ఇట్లా కనిపిస్తున్నాయి అనమాట. యాక్చువల్గా ఫ్లిప్కార్ట్ అనేది ఇండియన్ షాపింగ్ సైట్ మోస్ట్ పాపులర్ సైట్ అనమాట, ఇండియన్ షాపింగ్ సైట్. కానీ ఇక్కడ మనకి కనిపించట్లేదు. కానీ చూడండి ఇక్కడ రీజన్ ఏంటి అంటే ఇట్లా మనకి వెబ్సైట్స్ బిల్డ్ చేయడానికి ఇక్కడ ఓపెన్ చేసాం అనుకోండి, చూడండి ఇక్కడ మనకి ఇట్లా ఓపెన్ చేసాము. ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి లింక్స్ ఉంటాయి. ఇక్కడ ఒకవేళ ఇక్కడ లింక్ ని క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా ఫ్లిప్కార్ట్ రీడైరెక్ట్ అవుతుందండి. ఇన్ కేస్ కస్టమర్ ఎవరైనా ఇక్కడ ప్రోడక్ట్ కానీ బై చేస్తే, ఇక్కడ కస్టమర్ ఎవరైనా ఒక ప్రోడక్ట్ కానీ తీసుకుంటే, చూడండి ఇక్కడ కస్టమర్ ఎవరైనా ఒక ప్రోడక్ట్ కానీ తీసుకున్నారు అనుకోండి, ఇట్లా మనకు ఉంది. ఇన్ కేస్ కస్టమర్ ఇక్కడ ఒక ప్రోడక్ట్ తీసుకుంటే ఈ పర్సన్ కి కమిషన్ రూపంలో మనీ వస్తుంది అనమాట. ఈ కాన్సెప్ట్ ని మనం ఏమంటున్నామంటే ఎఫిలియేట్ మార్కెటింగ్ అని చెప్తున్నాం. దానికి కమిషన్ ఇక్కడ దాని యొక్క లింక్ ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఎఫిలియేట్ కమిషన్ అని చెప్పి దాని యొక్క లింక్ ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఈ కాన్సెప్ట్ ని మనం ఏమంటున్నామండి ఎఫిలియేట్ మార్కెటింగ్ అని చెప్పి చెప్తున్నాం అనమాట. అలాగే మీరు ఒక వీడియోని చూసినా కూడా వీడియో నుంచి కూడా మనకు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట.
సేమ్ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఇది గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనీ వస్తుంది. అలాగే ఒక వీడియోని మనం క్రియేట్ చేసుకుని కూడా గూగుల్ నుంచి మనీ ఎర్న్ చేయొచ్చు. అలాగే ఎఫిలియేట్ మార్కెట్ నుంచి కూడా ఎర్న్ చేయొచ్చు అండి. ఇక్కడ మీరు నా యొక్క వెబ్సైట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 విధాలుగా నేను మనీ ఎర్న్ చేస్తున్నాను. చూడండి యాడ్స్ బై గూగుల్ అని చెప్పి ఉంది, ఇది గూగుల్ యాడ్సెన్స్. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఎఫిలియేట్ యాడ్ అన్నమాట. అక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తుంది ఎఫిలియేట్ యాడ్ అన్నమాట ఇది. అలాగే ఇక్కడ మీరు చూసారనుకోండి యాడ్స్ బై గూగుల్ అని వస్తుంది. చూడండి ఇక్కడ మనకి ఐ సింబల్ వచ్చి ఇట్లా యాడ్స్ బై గూగుల్ అని వస్తుంది అండి. ఇక్కడ మాత్రం మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఏంటంటే ఎఫిలియేట్ మార్కెటింగ్ యాడ్ అనమాట. అంటే ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేసినా లేదా ఒక వీడియోని క్రియేట్ చేసినా మీరు గూగుల్ నుంచి మనీ ఎర్న్ చేయొచ్చు. అలాగే ఎఫిలియేట్ మార్కెట్ నుంచి కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనకి వీడియో రూపంలో ఎట్లా మనీ ఎర్న్ చేస్తున్నా అనేది ఇక్కడ మనం చూడొచ్చు. వాట్ ఈస్ ద వైఫై చూడండి ఇట్లా టైప్ చేశాను, బెస్ట్ హ్యాకింగ్ వైఫై అడాప్టర్స్ అని చెప్పి ఇట్లా టైప్ చేశానండి. అంటే నాకు ఒక ప్రోడక్ట్ గురించి కావాలి, నేను ఇక్కడ టైప్ చేశాను అనమాట. నాకేం కావాలి, ఒక ప్రోడక్ట్ గురించి కావాలి. ఇక్కడ నేను టైప్ చేస్తాను. ఎప్పుడైతే టైప్ చేసానో ఇక్కడ ఈ వీడియోస్ మనం ప్లే చేసాం అనుకోండి, ఇట్లా ప్లే చేయగానే ఫస్ట్ మనకు వచ్చేది ఏంటంటే ఇట్లా గూగుల్ నుంచి గూగుల్ యాడ్ వస్తుందండి. ఈ పర్సన్కి మనీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అక్కడ గూగుల్ నుంచి యాడ్ విజిబిలిటీ అవుతుంది కాబట్టి ఆ పర్సన్ కి మనీ అనేది ఇక్కడ క్లియర్ గా జనరేట్ అవుతూ ఉంటది అనమాట. ఇక్కడ మనం తీసుకున్న ఇక్కడ మనీ ఈజీగా ఈ పర్సన్ కి జనరేట్ అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ గూగుల్ యాడ్సెన్స్ నుంచి వస్తుంది. అలాగే ఇప్పుడు ఈ యాడ్ మనం స్కిప్ చేసేస్తాం అనుకుందాం. చూడు ఇప్పుడు నేను యాడ్ ని క్లిక్ చేశాను, స్కిప్ చేశాను. స్కిప్ చేయగానే నాకు ఇక్కడ కంటెంట్ వస్తుంది. ఈ కంటెంట్ లో వాడు ఏం చెప్తున్నాడు అంటే హ్యాకింగ్ డివైస్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. వాటితో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి సంబంధించి ప్రొడక్ట్స్ ఒరిజినల్ లింక్స్ ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చానని చెప్పి ఇక్కడ ఇట్లా ఈ విధంగా డిస్క్రిప్షన్ లో మనకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ వాడు ఏం చేస్తున్నాడు, దానికి కావాల్సిన ఒరిజినల్ ప్రోడక్ట్ లింక్స్ ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, మీరు కావాలి అనుకుంటే అక్కడ నుంచి బై చేసుకోండి అని చెప్పి చెప్తున్నాడు. ఒకవేళ ఇక్కడ మీరు క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ నుంచి ఆ లింక్ మనకి చూడండి అక్కడ ఓపెన్ అవుతూ ఉంటది అనమాట. ఇట్లా మనకి ఓపెన్ అవుతూ ఉంది చూడొచ్చు ఇక్కడ మనం. ఓకే, సో వాడి యొక్క ఎఫిలియేట్ లింక్ ఇక్కడ మనకి ఉంటుంది చూసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి అది ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ పర్సన్ యొక్క ఎఫిలియేట్ లింక్ చూడండి. మీరు ఆ ఛానల్ యూట్యూబ్ ఛానల్ నేమ్ అబ్జర్వ్ చేయండి, మీకు అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. అక్కడ ఛానల్ నేమ్ ఏదైతే ఉందో కనిపిస్తుంది కదా, ఇది యూట్యూబ్ ఛానల్. వాడి యొక్క ఎఫిలియేట్ లింక్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఇట్లా. ఓకే, సో ఇక్కడ కానీ కస్టమర్ ప్రోడక్ట్ బై చేస్తే ఈ యూట్యూబ్ ఛానల్ కి మనీ జనరేట్ అవుతుంది. అంటే యూట్యూబ్ ని మనం తీసుకునేటప్పుడు ఎఫిలియేట్ మార్కెట్ నుంచి మనీ ఎర్న్ చేసుకుంటున్నాడు, అలాగే గూగుల్ యాడ్సెన్స్ నుంచి కూడా మనీ ఎర్న్ చేసుకుంటున్నాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎఫిలియేట్ మార్కెట్ నుంచి మనకి మనీ ఏ విధంగా వస్తుంది ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేటప్పుడు చూడండి గూగుల్ నుంచి అనుకోండి ఓన్లీ 1 అకౌంట్ మాత్రమే ఉంటుంది. ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేటప్పుడు డిఫరెంట్ అకౌంట్స్ ఉంటాయి. డిఫరెంట్ అకౌంట్స్ నుంచి మనం మనీ అనేది ఆన్లైన్ లో ఎర్న్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఈ అకౌంట్ చూపిస్తున్నాను, మనకి పేమెంట్ ఎట్లా వస్తుంది ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. కొన్ని కంట్రీస్ కి ఏంటంటే పేపాల్ నుంచి పేమెంట్ చేస్తారు. ఇప్పుడు కొన్ని కంట్రీస్ కి డైరెక్ట్ గా మనకి పేమెంట్ కూడా వస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ $200 అనమాట. ఇట్లా మనకి ప్రెజెంట్ నాకు పెండింగ్ అమౌంట్ ఉంది. అలాగే నా యొక్క ప్రీవియస్ ఎర్నింగ్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మనకి పెయిడ్ పేమెంట్ చేసింది కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. మన యొక్క పేమెంట్స్ కూడా మన ఇక్కడ చూసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి చూడండి మార్చ్ మంత్ నా యొక్క పేమెంట్ అనమాట $200 ఇట్లా మనకి వచ్చింది. ఇట్లా మనకి డిఫరెంట్ ఎఫిలియేట్ అకౌంట్స్ ఉంటాయి. ప్రతి అకౌంట్ నుంచి కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇది మనకి కంప్లీట్ గా కాన్సెప్ట్ అనమాట. అలాగే కొన్ని మనకు అబ్జర్వ్ చేస్తే పేపాల్ నుంచి కూడా కొన్ని మనీ మనకి వచ్చి ఉంటుందండి. కొన్ని అకౌంట్స్ మనం చూడొచ్చు పేపాల్ నుంచి కూడా. అంటే ఇంతకు ముందు చాలా వరకు అంటే అదర్ కంట్రీ పేమెంట్స్ మొత్తం మనకి పేపాల్ నుంచి వచ్చేది. ఇప్పుడు కొన్ని డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ కే వేసేస్తున్నాడు. బట్ నా ప్రీవియస్ పేమెంట్స్ మీకు చూపిస్తాను. మనకి ఎఫిలియేట్స్ నుంచి వచ్చిన కొన్ని పేమెంట్స్ మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. చూడండి ఇది నా యొక్క పేపాల్ అకౌంట్. ఈ పేపాల్ అకౌంట్స్ కి మనకి ఇక్కడ ప్రీవియస్ గా కొన్నిసార్లు మనకి పేమెంట్స్ వచ్చింది. ఇక్కడ మనకి ఏంటంటే బిఫోర్ మనకి ఏముండేది అంటే అన్ని పేమెంట్స్ కూడా పేపాల్కి వచ్చేది. ప్రెజెంట్ అయితే మనకి పేపాల్కి రావట్లేదు. సో ఆల్మోస్ట్ అన్ని మనకి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టు ఇక్కడ మనకి బ్యాంక్ అకౌంట్కే డైరెక్ట్ గా వచ్చేస్తాయి అనమాట పేమెంట్స్. చూడొచ్చు ఇక్కడ మనకి ప్రీవియస్ పేమెంట్స్ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ
చూడండి మన ఇక్కడ కస్టమైజ్డ్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు చెప్పాను కదండి ప్రీవియస్గా మనకి పేమెంట్స్ ఇంతకుముందు అంటే ఎక్కువ మనకి దేని ద్వారా ఉండేవంటే పేపాల్ ద్వారా చేసేవాళ్ళండి. ఇప్పుడు ఇండియాలో పేమెంట్స్ మొత్తం మనకి పేపాల్ ద్వారా చేసేవాళ్ళు ఇంతకుముందు. కానీ ప్రజెంట్ అయితే అన్ని పేమెంట్స్ కూడా మనకి ఎట్లా వస్తున్నాయి అంటే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. బట్ నా యొక్క ప్రీవియస్ పేమెంట్స్ మీకు కొన్ని చూపిస్తాను, అంటే మీకు అర్థం అవడం కోసం. పేమెంట్స్ ఇట్లా మనకి జెన్యున్గా వస్తాయండి, ప్రాబ్లం ఏమీ ఉండదు. చూడండి ఇక్కడ మనకి ఇట్లా పేమెంట్స్ ఇక్కడ కనిపిస్తే లాస్ట్ ఇయర్ అని చెప్పాను. అట్లా కాకుండా మనకి కస్టమైజ్డ్ తీసుకుందాం. తీసుకోవట్లేదు డేటా, చూద్దాం ఎప్పటి నుంచి డేటా తీసుకుంటే ఆ మంత్ నుంచి చూద్దామండి. చూడండి నా యొక్క ప్రీవియస్ పేమెంట్స్ మనకి కొన్ని ఇక్కడ మనం చూడొచ్చు. సో మనకి ఎట్లా పేమెంట్ వస్తుందండి ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు 52,000, అలాగే $100 7,000, అలాగే $200 14,000. ఇట్లా మనకి పేమెంట్ కంటిన్యూగా వస్తుందండి. ఇంకా మనకి ముందుకెళ్తే మనకి పేమెంట్ చాలా వరకు ఉన్నాయి పేమెంట్స్. ఇట్లా మనకి పేమెంట్స్ అయితే వస్తూ ఉంటాయండి, ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి పేపాల్ నుంచి కొన్ని పేమెంట్స్ మనకి ట్రాన్స్ఫర్ అయ్యాయి బిఫోర్. ప్రెజెంట్ ఏంటంటే అన్ని అకౌంట్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు సేమ్ మనం ఏదైతే డ్రీమ్ హోస్ట్ తీసుకున్నామో దాని పేమెంట్ కూడా మనకి ప్రీవియస్గా మనకి పేపాల్కి వచ్చింది. తర్వాత నుంచి ఏం చేశాడంటే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. అంటే కొన్ని అకౌంట్ పేమెంట్స్ మనం ఆన్లైన్లో ఇట్లా మనకి పేపాల్కి ఉండేవి ఇప్పుడు డైరెక్ట్ మనకి బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారండి. సో ఇట్లా మనకు మనీ అనేది అర్న్ చేసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ని మనం ఏమంటామంటే ఎఫిలియేట్ మార్కెటింగ్ అని చెప్తాం. అంటే మనీ మనకి ఎక్కువ ఎక్కడ రావడానికి పాసిబిలిటీ ఉందో ఆ కంట్రీ లేదా అక్కడ ఎక్కడైతే ఎక్కువ కమిషన్ ఇస్తుందో అక్కడ మనం వర్క్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇది అంతా కలిపి మనకి ఏంటంటే ఎఫిలియేట్ మార్కెటింగ్ అండి. అలాగే మనం ఇక్కడ ఏదైతే ఏ వీడియోని క్రియేట్ చేసామో ఇదే వీడియోని మనం ఫేస్బుక్లో అప్లోడ్ చేసి ఫేస్బుక్ నుంచి కూడా మనం మనీ అనేది అర్న్ చేసుకోవచ్చు అనమాట. ఈ కాన్సెప్ట్ని ఫేస్బుక్ ఎర్నింగ్స్ అని కూడా మనం చెప్తున్నామండి. ఇవి మనకి మనీ ఎర్నింగ్ కాన్సెప్ట్స్ అనమాట. అలాగే మనం ఓన్గా వెబ్సైట్ని కూడా బిల్డ్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా వెబ్సైట్ని కావాలి అనుకుంటే ఇక్కడ మన ఓన్గా వెబ్సైట్ని మనం బిల్డ్ చేయొచ్చు అనమాట. వర్డ్ప్రెస్ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఇట్లా మనకి వెబ్సైట్స్ మనం బిల్డ్ చేసుకోవచ్చు అండి. మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు మన వెబ్సైట్ని బిల్డ్ చేయొచ్చు అనమాట. చూడండి మన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టు ఇట్లా మన వెబ్సైట్ మనం బిల్డ్ చేసుకోవచ్చు అండి. ఓకే, మన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టు మనం వెబ్సైట్ని బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ గూగుల్ యాడ్ మాబ్ అండి. గూగుల్ యాడ్ మాబ్ అనేటప్పుడు మీకు మొబైల్ అప్లికేషన్ అంటే మీ దగ్గర మీరు ఓన్గా ఏదైనా మొబైల్ యాప్ని యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఆ యాప్ నుంచి మీరు మనీ ఎర్న్ చేయాలంటే మీకు రిక్వైర్మెంట్ అకౌంట్ వచ్చేసి గూగుల్ యాడ్ మాబ్ అండి. ఈ గూగుల్ యాడ్ మాబ్ అకౌంట్ని యూజ్ చేసుకొని మీరు యాప్ నుంచి మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆన్లైన్లో గేమ్స్ ఆడుతున్నారు, గేమింగ్ యాప్స్ ఏమైనా యూజ్ చేస్తారు అనుకోండి, మీరు మనీ పే చేస్తే దానిపైన యాడ్స్ ఉండవండి. మీరు మనీ పే చేయకుండా ఏదైనా యాప్స్ని యూజ్ చేస్తే మీకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది, యాడ్స్ విజిబిలిటీ అవుతాయి. ఆ యాడ్ని చూసినా లేదా క్లిక్ చేసినా మీకు మనీ అనేది జనరేట్ అవుతుంది అనమాట. కస్టమరు ఆ గేమ్ ఆడేటప్పుడు యాడ్ని చూసినా లేదా క్లిక్ చేసినా కూడా యాప్ ఓనర్కి మనీ జనరేట్ అవుతుంది అనమాట. ఈ కాన్సెప్ట్ని మొత్తం మనం ఏమంటామంటే పబ్లిషర్ అని చెప్పి చెప్తామండి. ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్నే మనం కంప్లీట్గా పబ్లిషర్ అని చెప్పి చెప్తాం అనమాట. ఓకేనా, అర్థమైంది ఇంతవరకు? అర్థమైంది సార్. మీకండి అర్థమైందండి. సో ఇప్పుడు మనకి పబ్లిషర్ అంటే ఇది కాన్సెప్ట్ అండి. పబ్లిషర్ అంటే ఏంటంటే థర్డ్ పర్సన్ పైన మనం డిపెండ్ అవ్వకుండా మన దగ్గర ఉన్న ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని యూజ్ చేసుకుని మనం మనీ అనేది ఆన్లైన్లో అర్న్ చేసుకోవచ్చు అనమాట.
సో మీరు గూగుల్ నుంచి ఎర్న్ చేసుకోవచ్చు, ఎఫిలియేట్ మార్కెట్ నుంచి ఎర్న్ చేసుకోవచ్చు, ఫేస్బుక్ నుంచి కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అండి. ఈ కాన్సెప్ట్ ని మనకి పబ్లిషర్ అని చెప్పి చెప్తున్నాం. అంటే ఇక్కడ మనకి ఈ కాన్సెప్ట్స్ మొత్తం మనకి పబ్లిషర్ గా వర్కౌట్ అవుతాయండి. సెకండ్ వన్ మనకి ఏంటంటే అడ్వర్టైజర్ కాన్సెప్ట్స్ అన్నమాట, లేదా ప్రమోషన్ టాపిక్స్ అన్నమాట. సో ఇప్పుడు నా దగ్గర ఒక బిజినెస్ ఉందండి, ఆ బిజినెస్ నేను ప్రమోట్ చేయాలి, లేదు అనుకుంటే నేను గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నా, నా యొక్క వెబ్సైట్ నేను ప్రమోట్ చేసుకోవాలి. అలా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే నాకు కావాల్సిన టాపిక్స్ ఏంటంటే ప్రమోషన్ టాపిక్స్ అన్నమాట. ఇవి టాపిక్స్ అండి. అందులో ఫస్ట్ టాపిక్ మనకి SEO, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇక్కడ మనకి ఫస్ట్ టాపిక్ ఏంటంటే SEO, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అన్నమాట. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి, దానివల్ల మనకి ఏంటి లాభం, ఎట్లా మనకి చూడండి. మనకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఫస్ట్ మనం సెర్చ్ చేసేది ఎక్కడండి, గూగుల్లో, అవునా? చూడండి ఇప్పుడు సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ ఇన్ హైదరాబాద్. చూడండి ఇప్పుడు మేము వేరే బిజినెస్ కూడా స్టార్ట్ చేసామండి రీసెంట్ గా, సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ ఇన్ హైదరాబాద్. అలాగే మాకు డిజిటల్ మార్కెటింగ్ తో పాటు మరొక ట్రైనింగ్ కూడా ఉందండి. మేము ఆఫర్ చేస్తుంది ఎక్సెల్ ట్రైనింగ్. ఎవరైనా ఎక్సెల్ కోసం గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు ఇట్లా చూడండి, ఇట్లా మనకి కస్టమర్ సెర్చ్ చేసేటప్పుడు మేము ఇంకా వేరే వేరే బిజినెస్ ఆఫర్ చేస్తున్నామని చెప్పాను కదా, అందులో సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ ఒకటి, అలాగే ఎక్సెల్ ట్రైనింగ్ కూడా మేము ఆఫర్ చేస్తున్నాం. ఎవరైనా ఎక్సెల్ కోసం గూగుల్లో ఎవరైనా సెర్చ్ చేశారనుకోండి, ఇట్లా మనకి సెర్చ్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ మనం చూసుకుంటే 3,69,00,000 వెబ్ పేజెస్ ఉన్నాయండి. ఈ వెబ్ పేజెస్ లో మనం చూసుకుంటే ఇక్కడ టాప్ 10 లో మాత్రం కొన్ని వెబ్సైట్స్ మాత్రమే ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫస్ట్ పేజ్ లో ఓన్లీ 10 వెబ్సైట్స్ మాత్రమే విజిబిలిటీ అవుతాయి అన్నమాట. ఇక్కడ మనం తీసుకునేటప్పుడు ఫస్ట్ పేజ్ లో ఓన్లీ ఎన్ని వెబ్సైట్స్ విజిబిలిటీ అవుతాయండి, 10 వెబ్సైట్స్ మాత్రమే విజిబిలిటీ అవుతాయి అన్నమాట. ఈ 10 వెబ్సైట్స్ లో మన యొక్క వెబ్సైట్ ఇక్కడ ర్యాంకింగ్ లో ఉండాలండి. ఇక్కడ మనం తీసుకునేటప్పుడు ఇక్కడ ఈ 10 వెబ్సైట్స్ లో మన యొక్క వెబ్సైట్ ఇక్కడ ర్యాంకింగ్ లో ఉండాలన్నమాట. ఇది మన యొక్క వెబ్సైట్ అండి. ఇలాగ టాప్ 10కి రావడానికి అంటే ఇన్ని లక్షల వెబ్ పేజ్ ఉండేటప్పుడు చూడండి, ఇన్ని లక్షలు లేదా ఇన్ని క్రోర్స్ ఆఫ్ వెబ్ పేజ్ ఉండేటప్పుడు మన యొక్క వెబ్సైట్ ఇట్లా ర్యాంకింగ్ లోకి రావాలి. ఇలా రావడానికి మనం యూజ్ చేసే టెక్నిక్ ఏదైతే ఉందో దాన్నే మనం SEO అని చెప్పి చెప్తున్నాం. సో ఇక్కడ మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీ యొక్క వెబ్సైట్ ఇట్లా ఓపెన్ అవుతుంది. దాని యొక్క మీరు కాంటాక్ట్ అయిన కాంటాక్ట్ నెంబర్ అన్నమాట ఇది. ఓకే, ఇది మీరు కాంటాక్ట్ అయిన నెంబర్. అలాగే ఇప్పుడు మీరు సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ చూస్తే ఇక్కడ కూడా మనకి క్రోర్స్ ఆఫ్ రిజల్ట్స్ ఉన్నాయి. ఇలా క్రోర్స్ ఆఫ్ రిజల్ట్స్ ఉండేటప్పుడు ఇక్కడ మనం ఇట్లా కస్టమర్ సెర్చ్ చేసేటప్పుడు ఈ ఫస్ట్ పేజ్ లో మన యొక్క వెబ్సైట్ ఉండాలి. ఇట్లా ఫస్ట్ పేజ్ లో మనకి వెబ్సైట్ ఉండడానికి మనం యూజ్ చేసే టెక్నిక్ ఏదైతే ఉందో దాన్నే మనకి SEO అని చెప్తున్నాం. ఇక్కడ మన యొక్క వెబ్సైట్ మన ఇక్కడ చూడొచ్చు అన్నమాట. ఇది నా యొక్క వెబ్సైట్ అండి. ఇక్కడ కస్టమర్ ఎవరైనా క్లిక్ చేస్తే నా వెబ్సైట్ ఇట్లా ఓపెన్ అవుతూ ఉంటది అన్నమాట. ఇక్కడ యూజ్ చేసే నెంబర్, ఇక్కడ యూజ్ చేసే నెంబర్ సేమే ఉంటదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇట్లా తీసుకున్నాం, ఇక్కడ యూజ్ చేసే నెంబరు ఇట్లా, ఇక్కడ మనం యూజ్ చేసే నెంబరు సేమే ఉంటది అన్నమాట. అలా కాకుండా ఇప్పుడు మనకి సోషల్ మీడియా ట్రైనింగ్ కావాలనుకోండి, SMO ట్రైనింగ్ హైదరాబాద్. అంటే ఇక్కడ మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో ఆ బిజినెస్ కోసం కస్టమర్ ఎవరైనా సెర్చ్ చేసేటప్పుడు మన యొక్క డీటెయిల్స్ ఇక్కడ సెర్చ్ ఇంజిన్ లో విజిబిలిటీ అవ్వాలి. చూడండి, ఇక్కడ 45 lakhs వెబ్ పేజ్ ఉన్నాయి. ఇది మన యొక్క వెబ్సైట్ అండి. ఇట్లా మనం తీసుకునేటప్పుడు ఇట్లా మన యొక్క వెబ్ పేజ్ ర్యాంకింగ్ రావాలి. ఇలా రావడానికి మనం యూజ్ చేసే టెక్నిక్ ఏదైతే ఉందో దీన్నే మన SEO అని చెప్తున్నాం. ఇది ఫ్రీ, దీనికి ఎటువంటి మనీ మన గూగుల్ కి పే చేయవలసిన అవసరం లేదండి. సో రేపు పొద్దున మీరు కూడా మీరు ఏదైనా ఒక వెబ్సైట్ మీరు ప్రిపేర్ చేసిన తర్వాత మీరు ఏదైతే టాపిక్ పైన వర్క్ చేస్తున్నారో ఆ టాపిక్ కోసం ఎవరైనా కస్టమర్ సెర్చ్ చేసేటప్పుడు మీ యొక్క వెబ్సైట్ ఇట్లా ర్యాంకింగ్ వచ్చేటట్టు మీరు చేసుకోవాలి. అట్లా చేసుకోవడానికి యూజ్ చేసే టెక్నిక్ నే SEO అని చెప్పి చెప్తున్నాం. ఇది ఫ్రీ, దీనికి మనం ఎటువంటి మనీ పే చేయవలసిన అవసరం లేదండి. ఇది మనకి కాన్సెప్ట్ అండి. అర్థమైందండి SEO అంటే ఏంటండి? కస్టమర్ గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు వాడికి చెప్పండి. అర్థమైందండి. ఓకే, నెక్స్ట్ మనకి కాన్సెప్ట్ ఏంటంటే గూగుల్ యాడ్స్ అండి. గూగుల్ యాడ్స్ నెక్స్ట్ కాన్సెప్ట్ మనకు వచ్చేసరికి ఇది గూగుల్ యాడ్స్. ఈ గూగుల్ యాడ్స్ లో మళ్ళీ మనకి 5 టాపిక్స్ ఉంటాయి అన్నమాట. అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి SEM, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అండి. మనకి అక్కడ ఫస్ట్ టాపిక్ ఏంటి, SEM అండి, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అన్నమాట. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే ఏంటి?
చూడండి సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. చూడండి ఇప్పుడు మనం ఇట్లా టైప్ చేసాము, ఇలా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇట్లా ఎప్పుడైతే కస్టమర్ టైప్ చేశాడో ఇలా టైప్ చేసేటప్పుడు మనకు వెబ్సైట్ అనేది ఇక్కడ టాప్ 10లో లేదు. ఒకవేళ ఉంది, ఇంకా నాకు ఎక్కువ బిజినెస్ కావాలి అనుకునేటప్పుడు నేను ఏం చేస్తానంటే గూగుల్కి మనీ పే చేసి అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నాను అనమాట. ఆ కాన్సెప్ట్ నే మనం ఏమంటున్నామంటే SEM అని చెప్పి చెప్తున్నాం. అప్పుడు మనకి యాడ్ ఈ విధంగా విజిబిలిటీ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, సో మనం యాడ్ని ఇట్లా విజిబిలిటీ అయ్యేటట్టు చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రియల్ ఎస్టేట్ కోసం కస్టమర్ సెట్ చేస్తున్నప్పుడు చూడండి ఇట్లా యాడ్స్ విజిబిలిటీ అయ్యేటట్టు చేయొచ్చు అనమాట. ఇట్లా మనకి యాడ్ని విజిబిలిటీ చేయొచ్చు అనమాట. అంటే మీ యొక్క వెబ్సైట్ గూగుల్లో ర్యాంకింగ్ ఉన్నా లేకపోయినా ఇన్ ద డే 1 నుంచి మనకి బిజినెస్ మనం డెవలప్ చేసుకోవాలి అనుకుంటే మనకి కంపల్సరీగా మనం ఏం చేయొచ్చు, గూగుల్కి మనీ పే చేసి ఇట్లా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మనకి యాడ్స్ రూపంలో ఇట్లా మనం అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు అనమాట. అంటే మనకి లీడ్స్ జనరేట్ చేసుకోవాలనుకో ఇట్లా మనం యాడ్ రన్ చేయొచ్చు అనమాట. ఇట్లా యాడ్ రన్ చేయడం వల్ల మనకి ఏమవుతుందండి, సో కస్టమర్ ఇక్కడ చూసేటప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ రియల్ ఎస్టేట్ కాబట్టి రియల్ ఎస్టేట్ కోసం సెట్ చేసేటప్పుడు ఇట్లా యాడ్ విజిబిలిటీ అవుతుంది అనమాట. ఇట్లా యాడ్ విజిబిలిటీ అవ్వడం వల్ల కస్టమర్ ఈ యాడ్ నుంచి క్లిక్ చేసి ఆ యొక్క వెబ్సైట్ ఓనర్కి అప్రోచ్ అవుతారు. దానివల్ల వాళ్ళకి ఏంటంటే బిజినెస్ కన్వే అవుతుంది అనమాట. సో ఇట్లా ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్నే మనం ఏమంటామంటే SEM సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అని చెప్పి చెప్తున్నామండి. ఎవరైతే గూగుల్లో ర్యాంకింగ్ లో ఉంటారో ఒకవేళ ర్యాంకింగ్ లేకపోయినా కూడా మనం ఏంటంటే ఇన్స్టెంట్ గా నాకు బిజినెస్ కావాలి అంటే గూగుల్కి మనం మనీ పే చేసి ఇట్లా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఎంత మనకి డే 1 నుంచి మనకి బిజినెస్ కావాలన్నా కూడా మనం ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ చేసుకొని బిజినెస్ చేసుకోవచ్చు అనమాట. ఈ కాన్సెప్ట్ ని మనం ఏమంటున్నామంటే SEM అని చెప్పి చెప్తామండి, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అని చెప్పి చెప్తాం అనమాట. ఇది మనకి ఫస్ట్ టాపిక్ అండి. సెకండ్ టాపిక్ వచ్చేసి మనకి డిస్ప్లే మార్కెటింగ్ అండి. డిస్ప్లే మార్కెటింగ్ అనేటప్పుడు మనకి చూడండి ఇట్లా థర్డ్ పార్టీ వెబ్సైట్స్ పైన ఇక్కడ యాడ్స్ విజిబిలిటీ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం తీసుకున్న గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పి ఇక్కడ ఇంతకు ముందు చూసాం. ఇటువంటి థర్డ్ పార్టీ వెబ్సైట్స్ పైన యాడ్స్ మనం విజిబిలిటీ చేయొచ్చు అనమాట. ఇట్లా యాడ్స్ బై గూగుల్ అంటే గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనీ ఎర్నింగ్ చేసే వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి వెబ్సైట్స్ పైన ఇట్లా యాడ్స్ విజిబిలిటీ చేయొచ్చు అనమాట. ఇట్లా యాడ్స్ విజిబిలిటీ చేసే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్నే మనం ఏమంటున్నాం డిస్ప్లే మార్కెటింగ్ అని చెప్పి చెప్తున్నామండి. ఓకే, ఇది డిస్ప్లే మార్కెటింగ్. అంటే ఈ మార్కెటింగ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మన యొక్క బిజినెస్ కి బ్రాండింగ్ కావాలనుకునేటప్పుడు డిస్ప్లే మార్కెటింగ్ యూజ్ చేస్తామండి. థర్డ్ వన్ మనకి ఏంటంటే వీడియో మార్కెటింగ్ అండి. వీడియో మార్కెటింగ్ అనేటప్పుడు ఇక్కడ మనం ఇట్లా యూట్యూబ్ వీడియోస్ పైన ఏదైనా మనం ఇట్లా వీడియో ప్లే చేసేటప్పుడు ఆ వీడియో పైన ఇట్లా యాడ్స్ విజిబిలిటీ అయ్యేటట్టు మనం చేయొచ్చు అనమాట. దీన్నే మనం ఏమంటామంటే వీడియో మార్కెటింగ్ అని చెప్పి చెప్తున్నామండి. ఇక్కడ మనం ఎట్లా వర్క్ చేస్తున్నామంటే అడ్వర్టైజర్ గా వర్క్ చేస్తున్నామండి. ఇక్కడ మనం ఎట్లా వర్క్ చేస్తున్నాం, అడ్వర్టైజర్ గా వర్క్ చేస్తున్నాం. ఇక్కడ మనం క్లియర్ గా చూడవచ్చు. దీన్నే మనం ఏమంటున్నామంటే వీడియో మార్కెటింగ్ అని చెప్పి చెప్తున్నాం అండి. అలాగే మనకి నెక్స్ట్ మొబైల్ యాప్ మార్కెటింగ్ అండి. యాప్ మార్కెటింగ్ అనేటప్పుడు అది ఇక్కడ మనం చూపించడం కావద్దు, మన యాప్ ని మనం ప్రమోట్ చేస్తాం. మన దగ్గర మొబైల్ అప్లికేషన్ ఉంది, అప్లికేషన్ మోర్ పీపుల్ డౌన్లోడ్స్ కి చేసుకోవాలి లేదా దానిపైన పార్టిసిపేట్ చేయాలంటే మనం యూజ్ చేసే టెక్నిక్ ఏంటంటే యాప్ మార్కెటింగ్ అని చెప్పి చెప్తామండి. ద లాస్ట్ వన్ మనకి షాపింగ్ అండి. షాపింగ్ అనేటప్పుడు స్పెసిఫిక్ గా కస్టమర్ ఏదైనా ఒక ప్రోడక్ట్ కోసం సెట్ చేశారు అనుకోండి, రెడ్మీ నోట్ లేదా వాషింగ్ మిషన్, ఇలా కస్టమర్ సెట్ చేశారండి. ఇలా సెట్ చేసేటప్పుడు చూడండి ఇక్కడ వాషింగ్ మిషన్ అని చెప్పి ఇక్కడ మనం తీసుకున్న కస్టమర్ ఈ విధంగా స్పెసిఫిక్ గా సెట్ చేశారు అనుకోండి, ఇట్లా మనకి యాడ్ విజిబిలిటీ అవుతూ ఉంటది అనమాట. ఇది ప్రొడక్ట్ యాడ్ అనమాట. దీన్నే మనం ఏమంటామంటే షాపింగ్ యాడ్స్ అని చెప్పి చెప్తామండి. ఇక్కడ మనకి యాడ్స్ ఈ విధంగా ఇట్లా విజిబిలిటీ అవుతూ ఉన్నాయి. దీన్నే మనం ఏమంటామంటే షాపింగ్ యాడ్స్ అని చెప్పి చెప్తాం అనమాట. చూడండి యాడ్స్. సో ఇట్లా యాడ్ విజిబిలిటీ అవడానికి మనకి షాపింగ్ అని చెప్పి షాపింగ్ యాడ్స్ అని చెప్పి చెప్తున్నాం. టోటల్ గా ఇక్కడ మనకి 5 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ 5 కాన్సెప్ట్స్ మనకి ఏంటంటే గూగుల్ కి మనీ పే చేసి మనం ప్రమోట్ చేసుకుంటాం అనమాట. గూగుల్లో మనం ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. ఈ టోటల్ కాన్సెప్ట్స్ మనం ఏమంటామంటే గూగుల్ యాడ్స్ అని చెప్పి చెప్తామండి. బిఫోర్ ద నేమ్ ఇస్ గూగుల్ యాడ్వర్డ్స్ అనమాట. ఓకే, సో ఇది మనకి కంప్లీట్ గా కాన్సెప్ట్ అండి. సో గూగుల్ కి మనం మనీ పే చేసి ఇట్లా అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ మీకు ఆ అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి.
చూడండి ఇట్లా మనకి గూగుల్ కి మనీ పే చేసి మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. మనకి కావాల్సిన పీపుల్ ని మనం రీచ్ అయ్యేటట్టు మనం యాడ్ ని ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనం చూడొచ్చు మనకి లైవ్ యాడ్ కనిపిస్తుంది. ఇట్లా మన యాడ్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మనకి యాడ్ ని ఎంత పీపుల్ క్లిక్ చేస్తారు ఏంటి అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్ గా తెలుస్తుంది అనమాట. ఇట్లా మన యాడ్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ కాన్సెప్ట్ ని మనం చెప్పాము SEM అని. అంటే ఇక్కడ గూగుల్ యాడ్స్ టూల్ ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ గూగుల్ యాడ్స్ రన్ చేస్తాం అన్నమాట. ఈ కాన్సెప్ట్ ని మనం ఏమంటున్నామంటే గూగుల్ యాడ్స్ అని చెప్తున్నాం. గూగుల్ కి మనీ పే చేసి మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ SMO సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అండి. సోషల్ మీడియా సైట్స్ ఏవైతే ఉన్నాయో ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేదా టంబ్లర్ కావచ్చు, ఇటువంటి సైట్స్ లో మనం ప్రాపర్ గా మన యొక్క బిజినెస్ పేజ్ ని మనం ఆప్టిమైజ్ చేసే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్నే మనం ఏమంటున్నామంటే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అని చెప్తున్నాం. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూడొచ్చండి. సోషల్ మీడియా మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను రీసెంట్గా ఇంకా వెబ్సైట్ చేస్తున్నా, కంప్లీట్ అవ్వలేదు. చూడండి ఇది నా యొక్క వెబ్సైట్. దీనికి సంబంధించి మనకి ఒక బిజినెస్ మనం ఒక బ్రాండింగ్ మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఇది వెబ్సైట్. ఒక బిజినెస్ కి బ్రాండింగ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఆ బ్రాండింగ్ క్రియేట్ చేయాలనుకుంటున్నప్పుడు దాని యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, అలాగే మనం చూడొచ్చు ట్విట్టర్, ట్విచ్, ట్విట్టర్ అంటే మనకి అఫీషియల్ గా ఇట్లా మనం ఒక నేమ్ ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి ఆప్టిమైజేషన్ అంటే ఇట్లా ఒక ప్రాపర్ గా ఒక పేజ్ ని క్రియేట్ చేసుకొని ఇందులో ఎటువంటి మన యొక్క కంటెంట్ ఫ్రీగా ప్రమోట్ చేసుకోవడాన్ని మనం ఏమంటామంటే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అని చెప్తామండి. అంటే సోషల్ మీడియా సైట్స్ ఏవైతే ఉన్నాయో ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, అటువంటి సైట్స్ లో మన ఇట్లా సోషల్ మీడియా మనం చూడొచ్చు. ఓపెన్ అవుతుంది చూడండి. ఇక్కడ మనం చూడొచ్చు ఇట్లా అఫీషియల్ గా ఒక పేజ్ ని క్రియేట్ చేసుకొని ఇందులో మనకు బిజినెస్ ఇన్ఫర్మేషన్ మనం ఇట్లా ప్రమోట్ చేసుకోవచ్చు, ఫ్రీగా ప్రమోట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ కాన్సెప్ట్ మనం ఏమంటున్నామంటే సోషల్ మీడియా అని చెప్తున్నామండి. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అండి. అలాగే ఇక్కడ మనకు చూడొచ్చు ఈ సైట్స్ లో కావచ్చు, లేదా ట్విట్టర్ కావచ్చు, ఇట్లా మనకు ట్విట్టర్ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, ఇట్లా మనకి సోషల్ మీడియా సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సోషల్ మీడియా మోస్ట్ పాపులర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైట్స్ లో మన యొక్క బిజినెస్ ని ఇట్లా మనం ఆప్టిమైజ్ చేయొచ్చు అన్నమాట. ఈ కాన్సెప్ట్ ని ఏమంటామంటే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అని చెప్తున్నాను అండి. ఇక్కడ మనం చూస్తున్నాం ఇట్లా ఒక పేజ్ ని క్రియేట్ చేసుకొని ఇందులో మన కంటెంట్ మనం ప్రమోట్ చేస్తాం అనమాట. ఇట్లా లింక్డ్ఇన్ లో ఒక పేజ్ ని క్రియేట్ చేసుకుని ఇందులో కూడా కంటెంట్ ప్రమోట్, అలాగే ఇక్కడ మనకి ఇన్స్టాగ్రామ్ కూడా తీసుకుంటున్నాం, ఇందులో కూడా మన కంటెంట్ ని మనం ప్రమోట్ చేయొచ్చు అనమాట. ఇట్లా ప్రమోట్ చేసే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అన్నమాట. ఇది ఫ్రీ అండి. దీనికి మనం ఎటువంటి మనీ పే చేయవలసిన అవసరం లేదన్నమాట. అలా కాకుండా సోషల్ మీడియా మార్కెటింగ్ అండి. సోషల్ మీడియా మార్కెటింగ్ అనేటప్పుడు ఇక్కడ మనం చూడండి ఇట్లా యాడ్స్ మనకు విజిబిలిటీ అయ్యేటట్టు చేయొచ్చు అన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు చూడండి ఇక్కడ మనకి ఇది ఫ్రీ ప్రమోషన్ అండి. ఇక్కడ టైము డేట్ ఉందంటే ఇది సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ సంబంధించి. అలా కాకుండా ఇక్కడ మనకి స్పాన్సర్డ్ అని చూడండి, ఇది పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. సోషల్ మీడియా సైట్స్ ఇప్పుడు ఫేస్బుక్ లో అక్కడ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. దాన్ని మనం ఏమంటున్నాం అంటే సోషల్ మీడియా యాడ్స్ లేదా సోషల్ మీడియా మార్కెటింగ్ అని చెప్తానమాట. సోషల్ మీడియా యాడ్స్ లేదా సోషల్ మీడియా మార్కెటింగ్ అని చెప్తాను అనమాట. ఈ కాన్సెప్ట్ ని మనం సోషల్ మీడియా యాడ్స్ లేదా సోషల్ మీడియా మార్కెటింగ్ అని చెప్తున్నాం. అంటే ఇక్కడ ఫేస్బుక్ మనం యాడ్ రన్ చేస్తున్నాం కాబట్టి ఫేస్బుక్ మనీ పే చేసి మన యొక్క బిజినెస్ ని ప్రమోట్ చేసుకుంటున్నాం. లేదు ఇక్కడ ట్విట్టర్లో అనుకోండి, ట్విట్టర్లో కూడా మనకి ప్రమోట్ చేసుకోవచ్చు, మనీ పే చేసి మనం ప్రమోట్ చేసుకోవచ్చు. అలాగే లింక్డ్ఇన్ లో కూడా మనకి మనీ పే చేసి మనం ప్రమోట్ చేసుకోవచ్చు. మన యొక్క బిజినెస్ సోర్స్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి మనీ ఇది చూడండి, ఇది ఫ్రీ ప్రమోషన్. ఇలాగే మనకి కిందకి వచ్చామనుకోండి ఇక్కడ మనకి పెయిడ్ ఉంది చూడండి, ప్రమోట్ అని ఉంది అంటే దాని అర్థం పెయిడ్ యాడ్ అనమాట. చూడండి ఇక్కడ మనకి ఇది ఫ్రీ ప్రమోషన్. అలాగే ఇక్కడ కిందకి మనకు వచ్చేటప్పుడు ఇక్కడ ప్రమోటెడ్ అని ఉంది అనుకోండి, ఇది పెయిడ్ ప్రమోషన్ అంటే పేమెంట్ ఇచ్చి మనం ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. ఈ కాన్సెప్ట్ ని మనం ఏమంటున్నామంటే సోషల్ మీడియా యాడ్స్ లేదా సోషల్ మీడియా మార్కెటింగ్ అని చెప్తామండి. ఇవి మనకి మెయిన్ ప్రమోషన్ టాపిక్స్. ద లాస్ట్ టాపిక్ మనకి లోకల్ SEO బిజినెస్ అండి. లోకల్ SEO బిజినెస్ అనేటప్పుడు చూడండి ఇక్కడ మనం ఇట్లా టైప్ చేసాం, మనకి రిక్వైర్మెంట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్సెల్ కోర్స్ మీరు నేర్చుకోవాలనుకోండి, ఎక్సెల్ కోర్స్ మీరు ఇట్లా టైప్ చేసేటప్పుడు
మనకి ఇట్లా విజిబిలిటీ అయితే దీన్ని మన ఎస్ఈఓ రిజల్ట్స్ అని చెప్పి చెప్తున్నాం. అలా కాకుండా ఇక్కడ మనకి రివ్యూ రేటింగ్ ఉంది చూడండి, ఇక్కడ రివ్యూ రేటింగ్ దీన్ని మనకి లోకల్ బిజినెస్ అని చెప్తాం. ఇది మన యొక్క రివ్యూ రేటింగ్ అన్నమాట, ఎక్సెల్ ట్రైనింగ్ సంబంధించిందండి. అలాగే మనకి సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ తీసుకున్నాం అనుకోండి, సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. రీసెంట్ గా మనం స్టార్ట్ చేస్తామని చెప్పాను, ఇది మన యొక్క రివ్యూ రేటింగ్ అన్నమాట సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ కి. అలాగే ఇప్పుడు మనకి డిజిటల్ మార్క్ కోర్స్ కు సంబంధించి కూడా మనకు కావాలంటే ఇట్లా చూడొచ్చు. డిజిటల్ మార్క్ కోర్స్ సంబంధించి కూడా చూస్తే ఇక్కడ మనకి క్లియర్ గా రివ్యూ రేటింగ్ ఉంది. దీన్నే మనం ఏమంటామంటే లోకల్ బిజినెస్ అని చెప్పి చెప్తాం. దీన్నే గూగుల్ మై బిజినెస్ అని చెప్పి ప్రీవియస్ గా ఉండేదండి. సో దీని నేమ్ అనేది రీసెంట్ గా చేంజ్ చేశారనమాట. ఈ కాన్సెప్ట్ ని మనం ఏమంటామంటే లోకల్ బిజినెస్ అని చెప్పి చెప్తున్నాం అనమాట. ఇవి మనకి మెయిన్ ప్రమోషన్ మెథడ్స్ అండి. మన బిజినెస్ ఏదైతే ఉందో లేదా మనకి సెల్ఫ్ గా మనీ అర్న్ చేసుకోవడానికి మనం ఏదైతే వెబ్సైట్ క్రియేట్ చేసామో ఆ వెబ్సైట్ ని మనం ప్రమోట్ చేసుకుని గూగుల్ నుంచి మనం మనీ అర్న్ చేసుకోవాలన్నా లేదా ఎఫిలియేట్ మార్కెట్ నుంచి మనీ అర్న్ చేసుకోవాలన్నా ఫేస్బుక్ నుంచి మనం మనీ అర్న్ చేసుకోవాలన్నా ఈ కాన్సెప్ట్స్ యూజ్ చేసుకుని మనం ప్రమోట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇది కంప్లీట్ గా మనకి ప్రమోషన్ టాపిక్స్ అండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కీవర్డ్ రీసెర్చ్ అండి. కస్టమర్ గూగుల్లో ఏదైతే వర్డ్ సెర్చ్ చేస్తుండో ఆ వర్డ్ ని మనం కీవర్డ్ అని చెప్పి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ చూడండి, కస్టమర్ ఈ వర్డ్ సెర్చ్ చేశాడు. అలాగే లేదు ఇప్పుడు సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ అనుకోండి ఈ వర్డ్ సెర్చ్ చేశాడు. లేదనుకోండి ఎక్సెల్ ట్రైనింగ్ అనుకోండి ఈ వర్డ్ ఎట్లా సెర్చ్, ఈ వర్డ్ అనే కాదు ఈ వర్డ్ సెర్చ్ చేసినా వస్తుందండి వెబ్సైట్. ఇక్కడ అడ్వాన్స్ ఎక్సెల్ ట్రైనింగ్ అని సెర్చ్ చేసినా కూడా మనకి వెబ్సైట్ ఇక్కడ ర్యాంకింగ్ లోకి వస్తుంది అనమాట. ఇది మనకి వెబ్సైట్ అనమాట. ఇలా రావడానికి యూజ్ అంటే ఇక్కడ ఏదైతే వర్డ్స్ యూజ్ చేస్తున్నారో ఆ వర్డ్స్ ని మనం కీవర్డ్ అని చెప్పి చెప్తున్నాం. ఫస్ట్ కస్టమర్ అట్లా సెర్చ్ చేస్తానికి మనకి ఎట్లా తెలుస్తుంది, ఒకవేళ అలా కస్టమర్ సెర్చ్ చేసేటప్పుడు ఆ వర్డ్ నుంచి మనం ఎంతవరకు మనీ ఎర్న్ చేయొచ్చు, ఎంత టైంలో మనం మనీ ఎర్న్ చేయొచ్చు అనేది డిసైడ్ చేసే టాపిక్ మనకి ఏదైతే ఉందో దాన్నే మనం ఏమంటామంటే కీవర్డ్ రీసెర్చ్ అని చెప్పి చెప్తామండి. దీన్నే మనం ఏమంటున్నాం కీవర్డ్. అంటే కస్టమర్ సెర్చ్ చేసే వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఈ వర్డ్ కావచ్చు. ఇప్పుడు ఈ వర్డ్ ఏదైతే ఉందో ఈ వర్డ్ నుంచి పర్ మంత్ మనకి ఎంతవరకు మనీ ఎర్న్ చేయొచ్చు, బట్ అది ర్యాంకింగ్ రావడానికి ఎంత టైం తీసుకుంటుంది, మనం బిజినెస్ మాక్సిమం ఎంతవరకు చేయొచ్చు, ఒకవేళ సెల్ఫ్ గా మనం మనీ ఎర్న్ చేసుకుంటే ఎంతవరకు ఎర్న్ చేయొచ్చు అనేది డిసైడ్ చేసే టాపిక్ ఏదైతే ఉందో దాన్ని మనం కీవర్డ్ రీసెర్చ్ అని చెప్పి చెప్తుంది. ఈ టాపిక్ ని యూజ్ చేసుకొని మనం మనీ ఆన్లైన్ ఎంత ఎర్న్ చేయొచ్చు, ఎంత టైంలో ఎర్న్ చేయొచ్చు, ఎటువంటి బిజినెస్ చేయొచ్చు డిసైడ్ చేసే టాపికే మన కీవర్డ్ రీసెర్చ్ అండి. ఇవి కంప్లీట్ గా మనకి ప్రాసెస్ అండి. ఇది ప్రమోషన్ టాపిక్స్ అండి. ఓకేనా? ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేవండి. ఓకే, నెక్స్ట్ మనకి రిపోర్టింగ్ టాపిక్స్ అండి. అంటే ఇక్కడ మనం ఏవైతే వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ సంబంధించి మనకి రిపోర్ట్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. అది గూగుల్ సెర్చ్ కన్సోల్ అండ్ గూగుల్ అనలిటిక్స్ అండి. ఈ రెండు కూడా మనకి రిపోర్ట్స్ అనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు. ఎగ్జాంపుల్ ఇవి క్లోజ్ చేస్తున్నాను, బ్రౌజర్స్ ఎక్కువ అవుతున్నాయి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉన్న కోసం క్లోజ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ తీసుకుందామండి. సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ ఇక్కడ మనం తీసుకుంటే వీటి యొక్క రిపోర్ట్స్ మనం చూడొచ్చు గూగుల్ సెర్చ్ కన్సోల్. మన టూల్ యూజ్ చేసుకొని ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. చూడండి నాకు ఏ కీవర్డ్స్ ర్యాంకింగ్ లో ఉన్నాయి, ఎంతవరకు నాకు ట్రాఫిక్ జనరేట్ అవుతుంది అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏ కీవర్డ్స్ ర్యాంకింగ్ లో ఉన్నాయి, ఎంత ట్రాఫిక్ జనరేట్ అవుతుంది, మన యొక్క వెబ్సైట్ లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనేది ఇక్కడ నుంచి మనం ఫైండ్ అవుట్ చేసి చూసుకోవచ్చు అనమాట. ఈ కాన్సెప్ట్ ని మనం ఏమంటున్నామండి, ఏమంటున్నాం గూగుల్ సెర్చ్ కన్సోల్ అండి. ఎందుకంటే ఇది టూల్ అండి. అలాగే మనకి గూగుల్ అనలిటిక్స్ కూడా మనం చూడొచ్చు. గూగుల్ అనలిటిక్స్ అన్నమాట. ఇక్కడ గూగుల్ అనలిటిక్స్ లో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనకి వెబ్సైట్ సంబంధించి కంప్లీట్ డేటా మనం ఇక్కడ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్రెజెంట్ మన యొక్క వెబ్సైట్ లో లైవ్ లో ఎవరు ఉన్నారు అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ అనలిటిక్స్ డేటా మనం ఇక్కడ చెక్ చేసుకొని మన యొక్క వెబ్సైట్ లో ప్రెజెంట్ లైవ్ ఎవరు ఉన్నారు అనేది కూడా మనకి తెలుసుకోవచ్చు అనమాట. ప్రెజెంట్ 1 యూజర్ ఉన్నారని చెప్పి చూపిస్తుంది. సో ఇట్లా మనకి లైవ్ డేటా కూడా మనకి గూగుల్ అనలిటిక్స్ నుంచి మనం తెలుసుకోవచ్చు అండి. అలాగే మనకు వెబ్సైట్ ఆర్టింగ్ అని ఉందండి. వెబ్సైట్ ఆర్టింగ్ అనేది ఇక్కడ మనం వర్డ్ప్రెస్ టెక్నాలజీ యూజ్ చేసుకొని మనకి రిక్వైర్మెంట్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ మనం క్రియేట్ చేసుకుంటాము. అంటే మనకి ఆన్లైన్ షాపింగ్ సైట్స్ కావచ్చు, లేదనుకుంటే మనకి ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ షాపింగ్ సైట్స్ కావచ్చు, లేదనుకుంటే రియల్ ఎస్టేట్ లాంటి సైట్స్ కావచ్చు, ఎనీ సైట్స్ మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చే సైట్స్ కావచ్చు, ఏ సైట్స్ అయినా మనం ఇక్కడ వర్డ్ప్రెస్ వెబ్ టెక్నాలజీ యూజ్ చేసుకుని వెబ్సైట్ మనం బిల్డ్ చేస్తాం. మనం బిల్డ్ చేసే వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. వెబ్సైట్ ఆర్టింగ్ లాంటి.
అలాగే మనకి లైవ్ ప్రాజెక్ట్ ఉంటుంది. లైవ్ ప్రాజెక్ట్ అంటే మీరు ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేస్తారు. ఆ క్రియేట్ చేసిన వెబ్సైట్స్ పైన ఈ టెక్నిక్స్ అన్ని యూజ్ చేస్తారండి. అలాగే ఒక వీడియోని క్రియేట్ చేస్తారు. ఆ వీడియో పైన కూడా ఎర్నింగ్ సంబంధించిన టెక్నిక్స్ యూజ్ చేసుకుంటారు. దాన్నే మనకి ఏమంటామంటే లైవ్ ప్రాజెక్ట్ అని చెప్పి చెప్తాం అనమాట. అలాగే 100% ప్లేస్మెంట్ ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి గూగుల్ సర్టిఫికేషన్స్ ఉంటాయండి. ఓవరాల్ గా మనకి 6 సర్టిఫికేషన్ గూగుల్ సంబంధించి ఉంటాయి అన్నమాట. ఇది మనకి కంప్లీట్ గా కోర్స్ అండి. కోర్స్ వచ్చి డ్యూరేషన్ 2 మంత్స్ ఉంటుంది. సో ఇట్లా మనకి లైవ్ పేమెంట్స్ కూడా స్టూడెంట్స్ రివ్యూస్ మనం ఇక్కడ చూసి లైవ్ పేమెంట్స్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇది కంప్లీట్ గా కోర్స్ అండి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. సార్ క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? క్లాస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఉంటుందండి. ఈవినింగ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వీక్ నుంచి అండి. నెక్స్ట్ వీక్ అండి, అంటే ట్యూస్డే కానీ వెడ్నెస్డే కానీ నుంచి స్టార్ట్ అవుతుందండి క్లాస్. అంటే మండే టు సాటర్డే? మండే టు సాటర్డే ఉంటుందండి. డైలీ 1.5 hours. మీకు క్లాస్ అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎక్సెల్ రావాలి. ఏంటండి? ఎవరైనా ఒక్కరు మాట్లాడండి. చందు గారు, చాందిని గారు ఒకసారి మీరు చెప్పండి, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? డౌట్స్ ఏం లేవండి, క్లియర్ గా చెప్పారు. కాకపోతే కోర్స్ గురించే కొన్ని డౌట్స్ ఉన్నాయి. చెప్పండి, పర్లేదు, అడగండి. అంటే ఇప్పుడు ఇది మనం ఓన్ గా చేసుకోకుండా ఇప్పుడు ఏదైనా కంపెనీస్ ఇలా రిక్రూట్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ ఉంటాయా యుఎస్ లో? 100% అండి. యా, అంటే మీరు ఎందుకంటే మీకు ఒకటి సింపుల్ లాజిక్ అండి, మీకు చెప్తాను, మీరు అడిగిన డౌట్ క్లారిఫై చేస్తాను. సో మనకి ఏంటంటే ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అనేటప్పుడు మీకు 2 కాన్సెప్ట్స్ చెప్పున్నాను ఫస్ట్ లోనే. ఒకటి పబ్లిషరు, రెండోది అడ్వర్టైజర్ అన్నమాట. మనకి ఎందుకు రిక్రూట్మెంట్ చేస్తాయంటే ప్రతి బిజినెస్ పర్సన్ కి కూడా, అంటే ఒక ప్రతి వెబ్సైట్ పర్సన్ కూడా కంపల్సరీ ఒక డిజిటల్ మార్కెట్ పర్సన్ అట్లీస్ట్ 1 పర్సన్ కావాలండి. ఓకేనా? వాళ్ళ బిజినెస్ ని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి. సో ఇక్కడ మీకు జాబ్స్ అనేది చాలా యూజ్ జాబ్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ తీసుకున్న, ఐటీలో ప్రెజెంట్ మనకి నడుస్తుంది, లే ఆఫ్ నడుస్తుంది, కానీ మీకు డిజిటల్ మార్కెట్ లే ఆఫ్ కాన్సెప్ట్ ఉండదు. మరొకటి ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, కరోనా మనం చూస్తున్నాం. కరోనా టైంలో చాలా వరకు జాబ్స్ కి ప్రాబ్లం ఫేస్ చేసి ఉన్నారు. బట్ ఒక డిజిటల్ మార్కెట్ పర్సన్స్ యూజ్ అమౌంట్ ఎర్న్ చేస్తున్నారండి. ఎందుకు మీకు ఐడియా ఉందా? చూడండి, ఇప్పుడు కరోనా టైంలో అందరూ ఇంట్లో ఉన్నారండి, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఉన్న ఏకైక సోర్స్ ఏంటంటే ప్లాట్ఫామ్ డిజిటల్ మార్కెటింగ్. అంటే మీరు యూట్యూబ్ లో వీడియోస్ చూడడం కానీ, లేదా వెబ్సైట్ లో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కానీ, ఇట్లా చాలా మంది యూజ్ చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ వెబ్సైట్ ఓనర్స్ లేదా యూట్యూబ్ ఓనర్స్ చాలా ఎక్కువ ఎర్న్ చేస్తున్నారండి కరోనా టైంలో కూడా. అర్థమైందా? సో ఇది మనకి ఏంటంటే ఇప్పుడు ఈ కోర్స్ ఏంటంటే మనకి జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, ఇందులో మనకి ఫ్యాషన్ గా నేర్చుకుంటే మీకు ప్రాపర్ గా మీకు సబ్జెక్ట్ కానీ తెలుసుకున్నారు అనుకోండి, మీకు నచ్చితే మీరు జాబ్ చేయొచ్చు, లేదంటే బిజినెస్ చేసుకోవచ్చు, ఫ్రీలాన్సింగ్ కూడా వర్క్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? ఓకే అండి. అది మరి ఎక్స్పీరియన్స్ అట్లా మీరు ఏమైనా ఇస్తారా అండి? ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇస్తానండి, మీకు కావాలంటే కోర్సు ఎక్స్పీరియన్స్ ఇస్తాను. ఎందుకంటే నేను చెప్పినట్టు మీరు ప్రాక్టీస్ చేసుకున్నారు అనుకోండి, మీకు కావాలంటే ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేస్తామండి, ప్రాబ్లం లేదు. ఓకే. సో బట్ మీరు ప్రాక్టికల్ గా చేసుకోండి, మేము ఇచ్చేది ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తానండి. ఎందుకంటే మనం మనీ ఇట్లా గూగుల్ నుంచి మనం ఎర్న్ చేయాలంటే కంపల్సరీ మనకి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటేనే ఎర్న్ చేయగలుగుతామండి. థియరిటికల్ ట్రైనింగ్ ఎర్న్ చేయలేము. ఓకే, సో మీరు కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేసుకుంటేనే మీకు దీని నుంచి మంచి అవుట్పుట్ వస్తుంది. రెజ్యూమే కూడా చేసిస్తారండి? రెజ్యూమ్ వస్తుందండి, ప్రాబ్లం లేదు, రెజ్యూమ్ వస్తుంది. ఓకే. సో మీకు ఏంటంటే ఇందులో మీరు 2008 కదా, మీరు ఫ్రెషర్ కి వెళ్ళొచ్చు, లేదంటే 2 to 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని కూడా జాబ్ కి వెళ్ళొచ్చు అండి. అంటే మీకు ఇక్కడ ఆపర్చునిటీస్ గురించి మీకు ఐడియా ఉందా అండి యుఎస్ లో? ఉంది అండి, ఎందుకంటే నాకు యుఎస్ నుంచి ఉన్నారు స్టూడెంట్స్, కెనడా నుంచి ఉన్నారు, దుబాయ్ నుంచి కూడా స్టూడెంట్స్ ఉన్నారండి. ఎందుకంటే ఇప్పుడు నా యొక్క వెబ్సైట్ గూగుల్లో ర్యాంకింగ్ లో ఉంటుంది కాబట్టి అదర్ కంట్రీస్ నాకు ఎక్కువ వచ్చేది ఏంటంటే యుఎస్, కెనడా, దుబాయ్ అన్నమాట. ఓకే. సో ఇండియాలో అయితే నాకు వచ్చేది హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ నుంచి స్టూడెంట్స్ ఉంటారండి సిటీస్ లో. మిగతా లొకేషన్ లో ఉండరు నాకు స్టూడెంట్స్. అంటే ఇప్పుడు మీరు మెటీరియల్ కూడా ఇస్తారా అండి? ఉంటదండి. మీకు కొన్ని క్లాసెస్ రన్నింగ్ నోట్స్ ఉంటది, కొన్ని క్లాసెస్ కి ఏంటంటే మెటీరియల్ ఉంటది అన్నమాట.
ఇప్పుడు మీరు తెలుగులో చెప్తున్నారు కదా! ఇక్కడ నాకు ఇంటర్వ్యూస్ అన్నీ ఇంగ్లీష్‌లో ఉంటాయి కదా! సో, ఏమైనా బుక్స్ అట్లా ఏమైనా చదువుకోవడానికి రిఫరెన్స్ అవసరం లేదండి. మీరేంటంటే ఇప్పుడు మీరు ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని ఎళ్తున్నారు అనుకోండి. మీరు ప్రాక్టికల్ ఏది చేసారో దాన్నే ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓకే. ఓకే. మీరు మీకు స్పెసిఫిక్ మళ్ళీ బుక్స్ ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదండి. మీరు సింపుల్ అండి. ఇక్కడ మరొక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. మీరు ఏదైతే ప్రాక్టీస్ చేశారో ఓకే. అదే ఇన్ఫర్మేషన్ మీరు ఇంటర్వ్యూలో అనేది డిస్‌ప్లే చేయండి సరిపోతది. ఎన్ని డేస్ ఉంటుందండి కోర్సు? కోర్స్ వచ్చి 2 మంత్స్ ఉంటదండి. 2 మంత్స్. ఓకే. పర్ డే 1½ అవర్ క్లాస్ 2 మంత్స్ ఉంటది. ఏ టైమ్ అండి? ఆహ్, ఇది ఈవినింగ్ టైమింగ్సే ఉంటది. 6-7 మేబీ ఉండొచ్చు క్లాసు. ఓకే అండి. ఓకే. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేం లేదండి. అంటే ఇక్కడ నాకు యాక్చువల్‌గా మార్కెటింగ్ చేసేవాళ్ళు కావాలి రెజ్యూమే. ఓకే. మీకేమైనా కన్సల్టెన్సీస్ ఐడియా ఉన్నాయా? ఇక్కడ మార్కెట్ చేసేవాళ్ళు? అక్కడ మనకి మార్కెటింగ్ చేసే వాళ్ళంత ఐడియా లేదు కానీ, కాకపోతే ఏంటంటే మేము అక్కడ ఐటీ ప్లేస్‌మెంట్స్ చేస్తామండి. ఓకే. ఐటీ ప్లేస్‌మెంట్స్ తెలుసండి. ఐటీ ప్లేస్‌మెంట్స్ చాలా మందున్నారు కానీ, డిజిటల్ మార్కెటింగ్ సెపరేట్‌గా సో, చేసేవాళ్ళెవరు అవసరం లేదండి. ఇక మీకు డిజిటల్ ఇప్పుడు చెప్పినా కదా! మీకు రెజ్యూమ్ పెడితే ఆటోమేటిక్‌గా కాల్స్ వస్తాయండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మీకు చూపిస్తాను శాంపుల్‌గా ఎట్లా జాబ్స్ ఉంటాయన్నది. మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటది. అలాగే ఆఫీస్ సంబంధించి కూడా ఉంటాయండి. సో, ఇందులో మనకి ప్రతి టాపిక్ పైన కూడా ఇండివిడ్యువల్‌గా మనకి జాబ్స్ ఉంటాయండి. ఇక్కడ ఇప్పుడు మీకు ఏదైతే టాపిక్స్ చెప్పానో, ఇక్కడ మనకు ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ అని కాకుండా మీకు ఎస్ఈఓ పైన జాబ్స్ ఉంటాయి, సోషల్ మీడియా పైన జాబ్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ టెక్నాలజీ మనం తీసుకునేటప్పుడు జాబ్స్ ఉంటాయండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు జాబ్స్. మనకి రిమోట్ కావాలంటే రిమోట్ ఉంటుంది, హైబ్రిడ్ కంటిన్యూగా ఉంటాయండి. రిక్రూట్మెంట్ అయితే దీనిపైన ఆగదండి. సార్ రిమోట్ హైబ్రిడ్ అంటే? చెప్పండి. రిమోట్ హైబ్రిడ్ అంటే ఏంటి సార్? ఇందాక చూపించారు కదా! రిమోట్ అంటే ఏంటంటే కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. మీరు ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకుంటారు. హైబ్రిడ్ అంటే వీక్లీ వన్స్ లేదా ట్వైస్ ఆఫీస్‌కి వెళ్ళవలసి ఉంటది. ఓకే. అట్లా. సో, మనకి ఇండియాలో మనకి ప్యాకేజ్ కూడా చూడొచ్చండి. కొంచెం మంచిగా ఉంటే 10-15 లాక్స్ కూడా ప్యాకేజ్ ఇస్తారు. కానీ మన దగ్గర సబ్జెక్ట్ ఉంది అంటే ఎందుకంటే ఒక డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ ఎందుకు సాలరీ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే వాళ్ళకి మనం బిజినెస్ కానీ తీసుకురాగలుగుతారు క్యాపబిలిటీ మనకు ఉందనుకోండి హ్యూజ్ అమౌంట్ ఇస్తారండి సాలరీ రూపంలో. వాళ్ళకి ఏంటంటే అవుట్పుట్ తీసుకురావాలి. ఇప్పుడు మిగతా వీటికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇమ్మీడియట్ గా మనకి అవుట్పుట్ కనిపిస్తుంది అనమాట. అర్థమవుతుందండి? ఓకే సాయి కృష్ణ గారు. ఇక్కడ యాక్చువల్‌గా ఏమవుతదంటే, మార్కెటింగ్ వాళ్ళు లేకపోతే ఎక్స్‌పీరియన్స్ మేనేజ్ చేయడం కష్టం అన్నమాట. సో, అందుకనే అడిగా. ఇక్కడ ఎవరైనా తెలుసా మీకు కన్సల్టెన్సీ వాళ్ళని? మీకు ఏ నేను ఏ ఈ మీరేం తెలుసుకుంటానండి. మీకు ఒక యాహ్! రిక్వైర్మెంట్ అంటే జాబ్ కోసం అంటే నేను తెలుసుకుంటానండి. జాబ్ కోసమే. నేను ఇట్లా ఓన్‌గా చేసుకోవాలని గాదు. నేను జాబ్ ఎక్కడైనా రిక్రూట్ అవుదామని నేను చూస్తున్నా అన్నమాట. సో, ఫస్ట్ అలా చేసి తర్వాత ఏమన్నా ఫ్యూచర్‌లో ఇంకేమన్నా ఇట్లా చేద్దామని. సో, మీకెవరైనా జాబ్ అంటే మీరెవరైనా మార్కెటింగ్ చేసేవాళ్ళు కన్సల్టెన్సీ వాళ్ళు తెలిసుంటే మీరు కొంచెం కాంటాక్ట్ తీసుకోండి. నేను అంటే చెప్తానండి. డెఫినిట్‌గా చెప్తాను. తీసుకొని చెప్తానండి. యాహ్! కానీ మీకు అట్లా అవసరం ఉండదండి నాకు తెలిసి. ఎందుకంటే మిగతా జాబ్స్ లాగా కాదు ఇది. ఇప్పుడు మీకు మిగతా జాబ్స్ లాగా ఉండదండి. ఇది డెఫినిట్‌గా యాహ్! యాహ్! అర్థమైందండి. రిక్రూట్‌మెంట్ ఒస్తది. నేను చెప్పేదేంటంటే ఇక్కడ మాకెట్లా ఉంటదంటే అవన్నీ మేనేజ్ చేసుకోవాలి కదా! పే స్లిప్స్ అవి ఇవి నేను ఎక్స్‌పీరియన్స్ పెట్టుకుంటే అది ఓకే. మేనేజ్ చేయడానికి నాకు కన్సల్టెన్సీ వాళ్ళు కావాలి. అచ్చా! అట్లా అడుగుతున్నారా? మీరు ఇంక దీనికి ఒక సొల్యూషన్ ఉంది. మీకు కావాలి అనుకుంటే. దానికి సొల్యూషన్ ఏంటంటే మీరు ఇండియాలో నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నట్టు మీరు పెట్టుకోవచ్చండి. మీరు యూఎస్‌లో ఉంటూ ఇండియాలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నట్టు పెట్టుకోవచ్చు కావాలి అనుకుంటే. ఎక్స్‌పీరియన్స్ మేనేజ్ చేయాలి కదండీ మనం. ఎక్స్‌పీరియన్స్ ఇండియా నుంచి ఇస్తామండి. ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే రీసెంట్‌గా ఒక పర్సన్ అట్లనే యూఎస్‌లో వచ్చారు జాబ్ కోసం. ఇండియాలో ఓకే. జాబ్ చేస్తున్నట్టు ఆయన యూఎస్ అక్కడికొచ్చి జాబ్ ట్రయల్ చేసుకుంటాడన్నమాట. ప్రెజెంట్ ఇండియాలో వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టు ఆయన జాబ్. ఎవ్రీ మంత్ సాలరీ మెయింటైన్ చేసుకుంటాడన్నమాట ఆయన. ఓకే. ఓకే. సరే అండి.
అది ప్రాసెస్ అన్నమాట. అంటే మా ఇండియా నుంచి కన్సల్టెంట్ మీరు రన్ చేయాలని సార్ నేను ఒకసారి యూఎస్ కన్సల్టెంట్స్ కూడా ఒకసారి నేను కనుక్కొని మీకు చెప్తాను. ఒక్కసారి కనుక్కోండి. ఎందుకంటే అది ఈజీ ఉంటది నాకు దీనికన్నా. ఓకే. ఒకసారి మీకు కుదిరితే కనుక్కోండి. ఓకే అండి. నేను కనుక్కొని మీకు అప్డేట్ ఇస్తానండి. ఓకే. థాంక్స్ అండి. ఓకే. మీకు క్లాస్ ఓకేనా? ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం లేవండి. ఓకే. వెంకటేష్ గారు, శ్రీనివాస్ గారు మీరు? సార్ కొన్ని డౌట్స్ ఉన్నాయి. చెప్పండి. సార్ మండే టు సాటర్డే క్లాసెస్ సార్? మండే టు సాటర్డే అండి. అవునండి. క్లాస్ చెప్పండి. ప్లేస్మెంట్ మీదే ఇస్తారు కదా? ప్లేస్మెంట్ 100% ప్లేస్మెంట్ అయితే ఉంటుంది. బట్ మీరు ప్రాక్టికల్ చేస్తేనే అది కూడా. అంటే ఏ కంపెనీస్లో ఉంటాయండి? కంపెనీస్ అయితే ఫిక్స్డ్ ఉండదండి. ఫిక్స్డ్ ఉంటుంది. చెప్పండి. అంటే ఇంతకు ముందు ఎవరినైనా ఇచ్చేసారు ప్లేస్మెంట్ మీకు ఇక్కడ క్లియర్ గా వీడియోస్ లోనే ఉంటది. మీరు వాళ్ళ లైవ్ చూపిస్తారు. మీరు ఇక్కడ చూడొచ్చు వీడియోస్ లో. సో సౌండ్ రావట్లేదు. ఏంటి? సౌండ్ రావట్లేదు. సౌండ్ మీకు వీడియోస్ లింక్ పెడతాను, మీరు చూసుకోవచ్చండి. ఆయన జాబ్ చేస్తూ సెల్ఫ్ కూడా ఎర్న్ చేసుకుంటున్నాడు. మీకు ఆ వీడియోస్ ఉంటాయి, నేను పెడతాను. మీకు లైవ్ వాళ్ళ పేమెంట్స్, మీకు లైవ్ వాళ్ళ స్టూడెంట్స్ ఓపెన్ చేసి చూపిస్తారు. సో నేను ఏంటంటే ఎటువంటి కంపెనీతో కూడా టైఅప్ అయి లేనండి. సో ఇన్ కేస్ నేను అక్కడ టైఅప్ అయ్యి అని చెప్పినది 100% ఫాల్ట్ అనమాట. ఓకే. నేను ఎటువంటి కంపెనీతో కూడా టైఅప్ అవ్వలేదు. ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఏ కంపెనీతో కూడా టైప్ అవ్వదండి. బట్ ఎట్లా మరి ప్లేస్మెంట్ చేస్తామంటే ఇప్పుడు మీరు ఎట్లా అయితే అప్రోచ్ అయ్యారు డిజిటల్ మార్కెటింగ్ క్యాండిడేట్స్, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్న పీపుల్ మాకు డైరెక్ట్గా అప్రోచ్ అవుతారు అనమాట. సో ఆ కంపెనీస్లో మీకు మేము ప్లేస్ చేస్తామండి. మీరు ఎట్లయితే ఇప్పుడు మాకు ఎంక్వైరీ కోసం కాల్ చేశారో సేమ్ అదే విధంగా వాళ్ళ దగ్గర రిక్రూట్మెంట్ ఉన్నప్పుడు కంపెనీస్ మాకు డైరెక్ట్గా అప్రోచ్ అవుతాయి. మంత్లీ వచ్చేసి మీకు మినిమం 8 to 10 కంపెనీస్ ఈజీగా వస్తాయి కాల్స్. ఓకే. డైరెక్ట్ మా ఇన్స్టిట్యూట్ కంటే మీరు నౌకరీ నుంచి కూడా నేను చెప్పట్లేదు, ఇన్స్టిట్యూట్ డైరెక్ట్ కాల్స్ వచ్చి మినిమం మంచి కంపెనీస్ 8 to 10 మినిమం మనకి వస్తాయండి. అది వచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళ శాలరీ రేంజ్ కూడా ఎట్లా ఉంటుంది అంటే మీరు యాజ్ ఏ ఫ్రెషర్గా వెళ్తానంటే 15 to 25,000 మధ్యలో ఇస్తారండి ఫ్రెషర్. కానీ మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందంటే మీరు డిమాండ్ చేయొచ్చు ఇంకా ఎక్కువ. ఓకే. అందుకే నేను ఎటువంటి కంపెనీతో కూడా నేను టైఅప్ అయి లేనండి. సో కూడా నా పర్సనల్గా తెలిసిన నాకు ప్రీవియస్గా క్లయింట్స్ ఉన్నారు. ఆ క్లయింట్స్ కంపెనీస్లో కూడా మీకు నేను ప్లేస్ చేయగలుగుతాను కావాలి అనుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి TV9 ఉంది, ఐడియా ఉందా? వాళ్ళదే రవిప్రకాష్ ఇప్పుడు RTV అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. RTV అని చెప్పి మీరు యూట్యూబ్లో ట్రై చేస్తే వస్తుంది. దాంట్లో ప్లేస్ చేయగలుగుతుంది ఇమీడియట్గా కావాలి అనుకుంటే. అందులో ఏంటంటే మీరు సబ్జెక్ట్ బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి 20,000 నుంచి 25,000 ఫ్రెషర్కి ఇస్తాడండి అట్లా. సో అందుకే కూడా ఎర్న్ చేసుకోవచ్చు కదా. ఎన్ని అది కాకుండా మనం ఓన్గా కూడా ఎర్న్ చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు, అదే నేను చెప్పింది. మీకు జాబ్కి అంటే మీకు సెల్ఫ్గా ఎక్కువ ఎర్న్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ మీరు జాబ్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. సో దీనికోసం ఎక్సెల్ రావాలా డిజిటల్ మార్కెటింగ్ కోసం? ఎన్ని ఎక్సెల్ నేర్చుకోవడం అవసరం ఏమీ లేదండి. మిగతా ఏం అవసరం లేదు. మీకు ఇంటర్నెట్ బ్రౌజింగ్ నాలెడ్జ్ వస్తే చాలు. నేను ఎక్కడైనా ఎక్సెల్ యూజ్ చేశానా? లేదు సార్. మరి ఇంకెందుకు ఎక్సెల్ గురించి అడుగుతున్నా? జస్ట్ ఏంటంటే మా ఇన్స్టిట్యూట్లో మేము ఆఫర్ చేస్తున్న కోర్సెస్ అండి అవి. అలాగే రీసెంట్గా కొన్ని కొత్త కోర్సెస్ స్టార్ట్ చేస్తున్నాం, ఈ వెబ్సైట్ పెడుతున్నాం దానికోసమే. ఇంతకుముందు మేము 2 కోర్సెస్ ఆఫర్ చేసి డిజిటల్ మార్కెటింగ్ ఉండేది, నాకు దగ్గర వేరే ఫ్రెండ్ ఫ్యాకల్టీ ఎక్సెల్ చెప్తున్నాడు. ఇప్పుడు టాలీ, స్పోకెన్ ఇంగ్లీష్, ఈ కామర్స్ అంటే సేమ్ మనకి ఇప్పుడు ఈ కామర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఈ కామర్స్ బిజినెస్ ఐడియా ఉంది కదా. క్లాస్ తెలుగులోనే కదా ఉంటాయండి? మీదే కదా చెప్తారు? తెలుగులో ఉంటుందండి క్లాస్, తెలుగులోనే ఉంటుంది కంప్లీట్ గా. మీదే కదా చెప్తారు క్లాస్? ఆ ట్రైనర్ నేనండి. మొత్తం టోటల్ సిలబస్ చెప్పేది నేను, వేరే పర్సన్ ఎవరు ఉండరు. సో ప్రాక్టికల్ మీదే కదా చేపిస్తారు? మీకు ఇప్పుడు చెప్పాను, నేను ఇచ్చేది కంప్లీట్ ప్రాక్టికల్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ వస్తే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఆన్లైన్ ఇదే ప్లాట్ఫామ్ లో మీరు అప్రోచ్ అవ్వచ్చు. నాకు మీకు లైక్ చూపిస్తాను. మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయి అనుకోండి, మీరు స్టాప్ చేస్తారు రికార్డింగ్ ఒకసారి.